ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యకు హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలు సమర్పిస్తున్నాను. అలాగే అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథసారథులైనటువంటి మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులు అయినటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాభి వందనములు సమర్పిస్తున్నాము. అలాగే స్వామి యొక్క దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేద ప్రాతిపదికగా మనం ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం ఏఎస్బికి ఉంది. దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగాలు మన గురువు గారు, ఆత్మారామం గ్రంథపట్నం మన సభ్యులు, అలాగే సత్యసాయి వాహిని, ఈ విధంగా మరి త్రికోణాల్లో త్రిపథంలో మనం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆత్మారామం గ్రంథపట్నంతో మన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఆత్మారామ గ్రంథపట్నానికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా ఎమిలం దంపతులు గారి యొక్క శుభ కాంక్షలు, అలాగే మనందరి యొక్క శుభకామనలు దీనికి నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఆత్మారామం గ్రంథపట్నానికి ఈనాడు మనం ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు నెంబర్ 1 శ్రీయుతులు మనకు ఆప్తులు శ్రీ ఐ నాగేశ్వరరావు గారు, సాయిరామ్ హైదరాబాద్. ఆ తర్వాయి భాగాన్ని మన ఆదర్శ ఉపాధ్యాయులు మనకు ఆప్తులు అయినటువంటి ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు, సాయిరామ్ నూజివీడు వారు వాళ్ళు నిర్వహిస్తారు. మనం సావధానంగా ఆ కార్యక్రమంలో అడుగు పెడదాం. మొట్టమొదటిగా శ్రీ ఇప్పిల్ నాగేశ్వరరావు గారు, సాయిరామ్ హైదరాబాద్. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదబంధులను నమస్కరిస్తూ, పూజ్య గురుదేవులు ఎం లక్ష్మీనారాయణ గారి దంపతులకు కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, సాయి స్వరూపులైన సోదరీమణి శ్రీమతి పద్మాభయన్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. సాయి స్వరూపులైన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ ఆత్మారామం నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన గురువు గారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ ఆత్మారామం నిన్నను మన సోదరీమణి దారాగిరిజి గారు ఈ ఋషిముఖ పర్వతంలో సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఋషిముఖ పర్వతం చేరిన తర్వాత వాళ్ళ దారి తెలుసుకున్నందుకు అప్పుడు హనుమంతుడు దూతగా సుగ్రీవుడు పంపిస్తాడు. అప్పుడు హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చి తీసుకువెళ్ళడానికి కొంచెం సన్నాహమైన పేరా దగ్గర నుంచి నేను ఇప్పుడు చదువుతున్నాను. అది పేజీ నెంబర్ 170. హనుమంతుడు చెప్తున్నాడు, అయ్యా మీ ఇద్దరి సుగ్రీవుని వద్ద తీసుకుని పోతును, నా భుజములపైన ఎక్కి కూర్చోండి అని ఎక్కుటకు వీలుగా శరీరం కుంచినాడు. రామలక్ష్మణులు సుందర మందహాస కటాక్షములతో హనుమంతుని ఒక మారు వీక్షించి అతని భుజములపైనకి ఎక్కి కూర్చున్నారు. అతని జన్మ ధన్యమైనది. దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్వవిమోచనం కదా. రామలక్ష్మణుల యొక్క సంభాషణ చేత హనుమంతుని సంకటం కొంతవరకు శాంతించింది. భగవంతుడిని శ్రీరాముని దేహం యొక్క స్పర్శ లభించిన వెంటనే అతని హృదయమున అనేక విధమైన సద్భావములు, సదాలోచనలు, సత్యంతనలు ఉద్భవించి ఉప్పొంగుతూ వచ్చాయి. అతడు వారిని తీసుకొని వెళుతూ తనలో మా సుగ్రీవునికి సరైన మిత్రులు చిక్కారు. ఈ పవిత్రమూర్తుల స్నేహం వల్ల అతని మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అనుకుంటూ వెళ్తున్నాడు. యద్భావం తద్భవతి. ఈ భక్తుని యొక్క హృదయ అతి పవిత్రమైనటువంటిది కనుకనే భగవంతుని చిత్తం కూడాను దానికి అద్దం వలె ప్రతిబింబిస్తూ ఉంటుంది. తక్షణమే అతని భుజం పైన రాముడు లక్ష్మణునితో, ఇలాంటి మిత్రుడు మనకు లభించడం మన కార్యసాధనలకు శుభసూచనం అని సైగ చేశాడు. దూతలలో 3 రకములైన దూతలు ఉంటారు. ఒకడు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించక అతని దానికి విరుద్ధమైన చర్యలు తీసుకొని కార్యమును చెడగొట్టి వస్తాడు, వాడు అధముడు. రెండోవాడు ప్రభు ఎంతవరకు చెప్పినో అంతవరకే చేసి కార్యము సఫలము కాకపోయినా తిరిగి వచ్చి ఏవేవో సమాధానములు చెప్పేవాడు, వాడు మధ్యముడు. ఇంకా మూడోవాడు ప్రభువు యొక్క కార్యము ఎట్లయినను సఫలము కావించుకొని పోవాలన్న పట్టుదలతో తన బుద్ధిని శక్తిని అంతా ఉపయోగించి పనిని నిరేక్షేపంగా నెరవేర్చి విజయవార్తతో వచ్చేవాడు. వీడు ఉత్తముడు.
అలాంటి ఉత్తముల్లో ఈ హనుమంతుడు ఉత్తమోత్తమ దూత అని రామలక్ష్మణులు తమలో తాము చెప్పుకున్నారు. నిజముగా హనుమంతుడు నిరంతరము కూడాను తన చిత్తం నందు రామరామం తప్ప అన్యభావములు గాని అన్య చింతలు గాని స్థానమిచ్చేవాడు కాడు. రాముని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను గుర్తెరిగినటువంటి వాడు కనుక ప్రతి విషయమునకు రాముని యొక్క ఆశయములను అనుసరించి ఆయన అడుగుజాలల్లో పోయేటువంటి వాడు. రామలక్ష్మణులు తన భుజనపై ఎక్కి కూర్చున్నప్పటి నుంచి కూడాను తన హృదయంలో ఏదో ఒక పవిత్రమైన శక్తి ప్రవేశించినట్టుగా అతనికి ఒక విధమైన భావం ఏర్పడింది. ఇక్కడ దేహములతో పాటు మనసులు కూడాను పవిత్రమైనప్పుడే ఈ రెండింటి యొక్క చేరిక దివ్యత్వమునకు హేతువు అని అవునని కూడాను అతడు నిరూపిస్తూ వచ్చాడు. సార్ నాగేశ్వరరావు గారు ఇంకొక వేగం తగ్గించాలి సార్, ఇంకొక స్లోగా. అలాగే సాయిరామ్. ఇది వైరు. దీనిపైన ఒక రబ్బరో ఒక ప్లాస్టిక్కో ఏదో ఒకటి కవరుగా ఉంటుంది. లోపల కవర్పై కాపర్ వైరు ఉంటుంది. ఇందులో కరెంటు ప్రసరిస్తూ ఉంటుంది. రెండవ వైరు, ఆ వైరు మీద కవరు కట్ చేయకుండా ఈ వైరు కలిసినప్పుడు కరెంటు ఏమాత్రం కూడాను ప్రసరించదు. రెండవ వైరును పైన ఈ ప్లాస్టిక్ కట్ చేసి లోపల ఉన్నటువంటి కవర్ పైన కాపర్ వైర్ తాలూకా కవర్ను కూడా కలిపినప్పుడే ఇందులో ఉన్నటువంటి కరెంటు అందులో ప్రసరిస్తుంది. కానీ ఈ కాపర్ వైర్కు పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ లేకపోతే చాలా ప్రమాదం. ఈ కవరు వైరుతో కూడాను చేరినప్పుడే ఇందులో కరెంటు ప్రసరిస్తుంది. కనుక మన దేహము వైరు పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ వంటిది, మన మనస్సు కాపర్ పై కవర్ వంటిది. ఈ దేహముతో పాటు మనస్సు కూడా ఒక దివ్యత్వాన్ని పొంది కలిసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది. శారీరకంగా పవిత్రము, మానసికంగా కూడాను పవిత్రము, ఈ రెండింటి యొక్క పవిత్రములు చేరినప్పుడే దివ్యత్వము ప్రకటించమవుతుంది. కనుక మనము శారీరకంగా పవిత్రమైన కర్మలను ఆచరించాలి, మానసికంగా దివ్యమైన చింతనను చేయాలి. మనము ఈ దేహంలో సమాజ సేవకై సర్వ విధములు కూడాను అంకితం గావించాలి. పరోపకార్థం ఇదం శరీరం. ఏ కర్మలు చేసినా కూడాను సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనేటటువంటి భావంతో మనం చేయాలి. అట్టి పవిత్రమైన భావములతో తన యొక్క కర్మలను ఆచరించిన వాడే హనుమంతుడు. రాముని దర్శనం అయిన తర్వాత తన జీవితంలో ఒక దివ్యమైన శక్తి ఏర్పడి ఒక మహాకార్యమును మొట్టమొదట చేపట్టాడు హనుమంతుడు. 100 మైళ్ళు విస్తీర్ణం గల మహాసముద్రమును నా రామనామ మహిమ చేత, రామచింతన చేత అవలీలగా లంఘించగలిగాడు. విచిత్రమైన ఈ ఘట్టము జాంబవంతునకు, సుగ్రీవునకు, అంగదునికి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ రామాజ్ఞను అతడు ఏ విధమైన రీతిలో పాటిస్తూ వచ్చాడు అనేటువంటిది యువకులు ప్రత్యేకంగా గుర్తించాలి. పిల్లలకి బోధనలు చేస్తున్నప్పుడు చెప్తున్న మాటలు ఇవి. మాస్టర్ యొక్క తత్వాన్ని గుర్తించి మాస్టర్ యొక్క హృదయాన్ని చక్కగా విచారణ చేసి తాను ప్రవర్తించడానికి ఈ హనుమంతుని భక్తి ప్రవృత్తులు ఎంతైనా ఆదర్శమైనటువంటిది. హనుమంతునికి భక్తితో పాటు ఆత్మవిశ్వాసం కూడా కలదు. ఆత్మవిశ్వాసమే లేకుండా ఎంత భక్తి ఉండినూ ఏమీ ప్రయోజనం ఉండదు. అట్లే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి కూడాను భక్తి లేకపోతే ప్రయోజనం ఉండదు. భక్తి అతని ఆత్మవిశ్వాసము ఈ రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ లాంటివి. రెండును ఏకమైనప్పుడే ఏదైనా ఒక పవిత్ర కార్యమును సాధించి వీలవుతుంది. అతడు దివ్యమైన భావమును తన హృదయమునందు ఉంచుట చేతే సర్వత్రా రామదర్శనమే చేయగలుగుతూ వచ్చాడు. ఏదైనా ఆర్డర్ చేస్తే అది నేను చేయగలనా, దీనికి తగిన శక్తి సామర్థ్యం నాకున్నవా అనేటువంటి విచారణకి ఏమాత్రమూ తాను అవకాశం ఇచ్చేవాడు కాడు. రాముని యొక్క ఆజ్ఞలే నాకు కావలసింది, శక్తి సామర్థ్యములు అందించి నా ప్రయత్నములందు జయప్రదము కావించగలననే గాఢ విశ్వాసం హనుమంతుడు. ఇక్కడ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా శ్రీరామచంద్రుడు మన స్వామి అనుకుంటే ఈ మన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ఆంజనేయ స్వామి లాంటి భక్తులు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కొండ మీద స్వామి పెట్టినప్పుడు ఇక్కడ ఈ మన సేవా సంస్థకి మూలమైన ఆధారం ఆంజనేయ స్వామి.
ఈ ఆంజనేయ స్వామికి మూల విరాట్గా అక్కడ పెట్టడం కారణం ఏంటంటే, ఎక్కడ సత్యసాయి సంస్థలో సేవలు చేసినా, ఒక్క పుట్టపర్తిలో కాదు, ఎన్ని ప్రదేశాల్లో సత్యసాయి సంస్థలు సేవ చేసినా ఆ సేవలలో ఆంజనేయ స్వామి వాళ్ళు చేయిస్తాడు. ఆంజనేయ స్వామి ఆ సేవలను అక్కడ చేయిస్తాడు. అందుకే ఎంతటి బరువైన వస్తువులైనా, ఎటువంటి ప్రమాదాలు ఎక్కడ జరగవు సేవల్లోని, ఎంతటి బరువైన కార్యసాధన ఎప్పుడు అపచయం అంటూ లేదు. అన్ని కార్యములు స్టూడెంట్స్ దిగ్విజయంగా చేయగలుస్తున్నారంటే ఈనాటికి సత్యసాయి సంస్థ సేవా సంస్థ అన్నదాని మూలాధారం ఆంజనేయ తాలూకా శక్తి, స్వామి తాలూకా స్వామి మీద ఆయనకున్న భక్తి, ఈ రెండూ కలిసి ఈ సంస్థ నిలబడింది. ఈ సేవ మెయిన్ సత్యసాయి సంస్థకి మూలాధారం. ఈనాడు ఇప్పుడు వార్త కూడా పడింది, ఇలా ఐక్యరాజ్య సమితిలో మన సత్యసాయి సంస్థకి ఒక సభ్యత్వం కల్పించారు. వాళ్ళ తాలూకా కాన్ఫరెన్సుల్లోని వాటితోటి విదేశాల కాన్ఫరెన్సుల్లో ఈ సేవల గురించి, వీటి గురించి, సర్వీసుల గురించి సూచనలు ఇవ్వడానికి మన తాలూకా సూచనలు, మన ఆలోచనలు, స్వామి చెప్పినవన్నీ అక్కడ చెప్పడానికని మనకు ఒక సభ్యత్వం కల్పించారు. ఇప్పుడు రత్నాకర్ గారు పోస్ట్ కూడా పెట్టారు. అంటే ఏంటి, అంత సభ్యత్వం మనకు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచంలో సభ్యత్వం పొందినంత గుర్తింపు మనకి సేవా సంస్థలో మనకు వచ్చింది. మెయిన్ సేవా సంస్థ భక్తి, ప్రేమ ఇవన్నీ ఉంటుండగా, భక్తి ప్రేమ ఉంటేనే కదా సేవ ఎక్కువ మనం శుభ్రంగా చేస్తాం. మన స్వామి భక్తి లేకపోతే ఇంతమంది ఎవరి డబ్బులు వాళ్ళు కట్టుకొని ఎవరి మాను వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈ శతవర్ష జయంతి జరిగిందంటే కేవలం స్వామి మీద ఉన్న ప్రేమ, స్వామి చెప్పిన సూచనలు, స్వామి చెప్పిన బోధనలు అన్నీ ఆధారం చేసుకొని ఎన్నో వేల మంది స్టూడెంట్స్, ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ దీనిలోని వాళ్ళు ప్రభావితమయ్యి వాళ్ళు ఈ సంకల్పం చేశారు. కాబట్టి ఎంత దిగ్విజయంగా అందరూ దేశాల వాళ్ళు మెచ్చుకున్నంత విధంగా సత్యసాయి సంస్థలు, ఇది నభూతో నభవిష్యత్తు, ఇంకొక దేవుడికి కానీ ఇంకొక దగ్గర కానీ ఎంత ఐకమత్యంగా, ఇంత కలివిడిగా చేసే అవకాశం దొరకదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వాలంటరీ సర్వీస్, ఎవరికి వాళ్ళు భక్తితో చేసిన సర్వీస్ కాబట్టి దీనికంత వెలుగు వచ్చింది, దీనికంత గొప్పతనం వచ్చింది. మనం కళ్ళారా చూసాం మన సత్యసాయి సంస్థలో జరుగుతున్నవన్నీ. ఇది మన అదృష్టం. స్వామి సంస్థలు ఎందుకంటే మాధవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన మాధవుడు మానవుడితో మాట్లాడుతున్నది అనేది మనకు సత్యసాయి సంస్థ పిలేకని దీనికి నిదర్శనం. అలాగా ఈ సేవకి ఇంత పవిత్రత ఉంది కనుక మొట్టమొదట మనము ఆత్మవిశ్వాసము అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది మన స్టూడెంట్స్లో ఉంది, అభివృద్ధి గావించుకోవాలి. ఆత్మవిశ్వాసం ఫౌండేషన్ వంటిది కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫౌండేషన్. పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇది గోడ, వాల్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీద ఒక రూఫ్ వేస్తారు, ఇది సాక్రిఫైస్ అని చెప్పారు స్వామి. అందులో సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటే అందులో కాపురం ఉండడం, ఆ ఇంట్లోనే ఉండడం, ఇది ఇంతటి డీటెయిల్డ్గా చెప్పారు. కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నివాసమునకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పునాది, అతి భద్రంగా ఉంచుకోవాలి. అట్టి విశ్వాసమును లోకమునకు ప్రత్యక్షముగా నిరూపించేటువంటి వాడే హనుమంతుడు. కానీ ఈనాటి మానవులు అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటివి ఏమాత్రము అర్థం చేసుకోవడానికి పరిస్థితుల్లో ఉన్నారు. తన తత్వం ఏమిటో తనకు తెలుసుకోలేనటువంటి బలహీనులే పరుల యొక్క తత్వమును, పరుల యొక్క చెడ్డలను వెతకడానికి ప్రారంభిస్తారు. ఇట్టి పవిత్రమైనటువంటి గుణములు పెరిగిపోవడం చేతనే మానవత్వం లేని అనేటువంటిది అతి బలహీనమై తమ తత్వం ఏమిటో తాము గుర్తించుకోలేనటువంటి అవ్యక్తములో మునిగి ఉంటున్నారు మానవులు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ వారి వార్తలు చెప్పి తర్వాత రామలక్ష్మణులు వానర బలగముతో లంకకు ప్రయాణం కట్టి ఒకనాటి రాత్రి సముద్రమును గట్టు చేరుకొని అక్కడ నివసించారు. హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నలుడు మొదలగు నాయకులు లెక్కకు మించి ఉన్న వానర వీరులను రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు. ఆనాడు పూర్ణిమ, చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా తెల్లగా సర్వ ప్రపంచమును, సర్వుల హృదయములను ప్రకాశింపజేస్తూ వచ్చింది. తెల్లవారుగానే సముద్రం దాటి లంకకు వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉండటం చేతనే ఆ రాత్రి ఎవరిని నిద్ర పట్టలేదు. రామలక్ష్మణులు వానరులు ఉత్సాహం ఇచ్చే నిమిత్తమై ఉల్లాసముగా మాట్లాడుతూ వస్తున్నారు. నడిచి అలిసిపోవడం చేత లక్ష్మణుని తొడపైని తలపెట్టి రాముడు పరుండి ఆకాశమును చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాముడు, లక్ష్మణ, చంద్రుల్లో ఉన్న ఆ నల్లటి మచ్చడి ఏమిటి అన్నాడు. అట్లనే సుగ్రీవాదులు కూడా ప్రశ్నించారు. ఒకరు అది భూమి యొక్క ఛాయ అన్నారు, ఇంకొకరు ఛాయ కాదు అది భూమి యొక్క ప్రతిబింబము అన్నారు. మరికొందరు భూమి నుండి పైకి పెరిగిపోయిన మట్టి దట్టముగా అంటుకొని ఆ విధముగా బ్లూ కలరు మచ్చగా కనిపిస్తున్నది అన్నారు.
ఈ విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతూ వచ్చారు. కానీ హనుమంతుడు మాత్రం పల్లెత్తి మాట పలకలేదు. అప్పుడు రాముడు అతన్ని పవిత్రతత్వమును గుర్తించి చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ ఆదర్శంగా అందించే నిమిత్తమై కట్ట కడపటికి హనుమాన్ నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు. హనుమాను అన్న రామచంద్రుని పిలుపు వినగానే అతని హృదయం ద్రవించింది. ఆనందము ఉప్పొంగి బాష్పరూపమున ప్రవహించింది. అతడు ఆనంద బాష్పములు కార్చుకుంటూ, రామచంద్ర, నీవు లక్ష్మణుని తొడపైన పండుకొని ఆకాశం వైపు చూస్తూ ఉండటం చేత నీ ముఖము యొక్క ప్రతిబింబమే స్వచ్ఛమైన చంద్రుడనే అర్థంలో కనిపిస్తుంటుంది. అది అంతేగాని అది మరేమీ కాదు అన్నాడు. అతని చిత్తములో సర్వకాల సర్వావస్థలందు రామచింతయే తప్ప అన్య చింతన అణుమాత్రమైనను ఉండదు. అతడు దేనిని చూసినా, దేనిని పలికినా, దేని దగ్గరకు పోయినా అంతా రామమయమే. కనుకనే చంద్రుల్లోని మచ్చ కూడా అతనికి రాముని యొక్క ముఖం యొక్క ప్రతిబింబగానే కనబడింది. అదేవిధంగా శ్రీరాముడు హనుమంతుని హృదయంలోని అనన్య భక్తిని వానరులకందరికీ ఆదర్శంగా అందించాడు. హనుమంతుడు కోతి జాతికి చెందినటువంటి వాడే, కానీ అతడి చెంచలి బుద్ధికి పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు ఇవి మనం భావించడం చాలా పొరపాటు. అది ఒక విధమైనటువంటి అవమానకరం. అతడు సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు కనుక అతనిలో దివ్యత్వం ఉన్నది. ఎట్టి సందేహము లేదు. ప్రతి మానవుని యందు కూడాను ఇలాంటి దివ్యత్వం అనేటటువంటిది ఆత్మస్వరూపమై ఉంటుంటుంది. ఇట్టి దివ్యాత్మను తెలుసుకోవడానికి ఈ దేహం అనేటటువంటి పాత్రను మనం పవిత్రమైనటువంటిదిగా చేసుకోవాలి. ముఖ్యంగా మనలో చెలరేగేటటువంటి భావములను, కోరికలను మనం అణగదొక్కుని తగిన ప్రయత్నం చేయాలి. దీనికి ఒక ఉదాహరణ, మనము పిక్నిక్ చేసుకోవడానికి ఏదో ఒక తోటకు వెళ్తాం. అక్కడ వంట మనమే చేసుకోవాలి. వంటకు కావలసిన పాత్రలు, బియ్యము, పప్పులు, ఉప్పు మొదలైన పదార్థములంతా మన వెంటనే ఉంటవి. కానీ వంట ఎలా చేయాలి? ఈ ఆధునిక కాలంలో ఒక స్టవ్, ఒక కుక్కర్ లాంటివి మన వంట తీసుకుపోతాం. కానీ ప్రాచీన కాలమున అలాంటివి లేవు. అన్నము వండాలనుకున్నప్పుడు 3 రాళ్లను ముచ్చటగా పెడతాం. ఆ రాళ్లపైన పాత్రని పెడతాం. ఆ పాత్రలో నీళ్లు పోస్తాం. ఆ నీళ్లలో బియ్యం పోస్తాం. పాత్ర కింద నిప్పు పెడతాం. నిప్పు పెట్టడము దేని నిమిత్తము? పాత్రలో ఉన్న బియ్యం ఉడికి అన్నమయ్యే నిమిత్తమే పెడతాం. కానీ పాత్ర కింద పెట్టిన ఆ నిప్పు డైరెక్ట్గా పోయి బియ్యమును చేరటం లేదు. ఆ నిప్పు యొక్క వేడి పాత్రకు తగిలి, పాత్ర యొక్క వేడి నీటికి తగిలి, ఆ నీటి యొక్క వేడి బియ్యానికి తగిలి, బియ్యం ఉడికి అన్నం అవుతున్నది. మనం ఆధ్యాత్మిక జీవితమునకు ఇది తగినటువంటి ఆదర్శము. అది ఎట్లనగా, జీవితము అనేక అరణ్యముల్లోపను సత్వరజస్సం తమోగుణములనే 3 రాళ్లను పెట్టి, ఆ రాళ్లపైన జీవితం అనే అరణ్యము లోపల సత్వరజస్తమో గుణములనే 3 రాళ్లను పెట్టి, రాళ్లపైన దేహం అనే పాత్రను పెట్టి, ఆ పాత్రలో డిజైర్స్ అనేటువంటి బియ్యం పోసి, ప్రేమ అనే నీటితో నింపి, కింద విషం అనే ఫైర్ పెట్టినప్పుడు ఆ ఫైర్ యొక్క వేడి దేహం అనే పాత్రకు తగిలి, దేహము నుంచి ప్రేమ అనే నీటికి తగిలి, ఆ నీటి ద్వారా డిజైర్స్ అనే బియ్యం ఉడికిపోతుంది. డిజైర్స్ ఎప్పుడు ఉడికినో అనగా నశించనో అప్పుడే పునర్జన్మ నశిస్తుంది. పునర్జన్మకు మూలకారం ఇది, కోరికలే. చూడండి ఎంత బాగా చెప్పారు స్వామి. ఈ కనుక మనము మన కోరికలను నిర్మూలనం కావించుకోలేను. ఇక్కడ కోరికలను నిర్మించడం సాధ్యమా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. నిజమే, అది సాధ్యమైన పని కాదు. కానీ మనం ఒక పని చేయవచ్చును. కోరికలు వాటి ఇష్ట ప్రకారంగా పోకుండా ఒక సక్రమమైన మార్గమున మళ్లించితే ఉంటే ఆ కోరికలను వాటి వల్ల మనకి ఎట్టి ప్రమాదం ఉండదు. మనం ఎప్పుడు మనకి ఏ పని చేసినప్పటికీ ప్రేమపూర్వకమైన భావనతో చేయాలి. స్వార్థరహిత బుద్ధితో చేయాలి. భగవత్ ప్రీతిగా చేయాలి. అప్పుడే పవిత్రమైన ఆనందం మనకు లభిస్తుంది. ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ డూయింగ్ వాట్ వన్ లైక్స్, బట్ ఇన్ లైకింగ్ వాట్ వన్ హ్యాస్ టు డూ. ఆనందము పొందుట మార్గము. తాను చేయవలసిన పనిని ప్రేమతో చేయట కానీ, తనకిష్టమైన ప్రేమతో చేయటను కాదు. ఆ విధమైన ప్రేమను ఆధారం చేసుకుని తన ప్రభువైన రామచంద్రుని ఆజ్ఞలు శిరసావించిన వాడే హనుమంతుడు. ప్రభువు యొక్క ఆజ్ఞని గురించి ఏ విధమైనటువంటి అనుమానం కానీ
సందేహములు కానీ ఏమాత్రమైనను తన హృదయము చోటిచ్చేవాడు కాడు అతడు. ఈనాడు మానవుని యొక్క జీవితం అంతా అనుమానాల పుట్టగా తయారైంది. నిజముగా చూసినటువంటివి తన కన్నులైనను తాను నమ్మలేక తన చెవులను మాత్రమే విశ్వసిస్తుంటుంటాడు మానవుడు. కానీ ఒక్క పర్యాయము తన చెవులను కూడా తాను నమ్మలేకపోతుంటుంటాడు. తన కనులను, తన చెవులను, తన ఇంద్రియములనే తను నమ్మలేని బలహీనుడై ఇంకెవరిని ఏ రీతిగా నమ్మగలడు? యువకులారా, మీరు భావి భారతోద్ధారకులు. మీరు నిజంగా మీ చెవులలో విని, మీ కనులతో చూసి, మీ హృదయంతో అనుభవించడానికి ప్రయత్నించండి. ఇటువంటి దృఢమైన పద్ధతుల్లోని స్వామి ఉపదేశాలు ఉండగబట్టే ఈనాడు ఆ స్టూడెంట్స్లోని, ఆ విద్యార్థులని అంత బలమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది అందరికీ. పాశ్చాత్యులు కానీ, పాశ్చాత్యుల చెవులు కానీ, పాశ్చాత్యుల హృదయములు కానీ అతికించుకొని అనుభవించడానికి మీరు ప్రయత్నించకండి. భారతదేశీయులైన మనము మన దేశకాల పరిస్థితులను అనుసరించి నడవాలి. ఈ దేశమునకు తగినటువంటి సంస్కారం ఈ దేశమునికే సమన్వయం అవుతుంది. మిగిలిన దేశములకు తగినటువంటి సంస్కారము ఆ దేశములకే సమన్వయం అవుతుంది. దేశకాలములకు వ్యత్యాసములు కావటం చేత అన్నింటిలోనూ మనం మన సమత్వమనే దాన్ని అనుభవించడానికి వీలు కాదు. అవును, వాళ్ళ తాలూకా ఇవి వేరు, మన తాలూకా పరిస్థితులు వేరు, వాళ్ళ తాలూకా అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇక్కడ సాయంకాలం 6:30 గంటలకు అవుతున్నది. నువ్వు అమెరికాలో ఉన్న నీ ఫ్రెండ్తో మాట్లాడనుకొని ఫోన్లో పిలిచావు, కానీ రెస్పాన్స్ లేదు. ఎందువల్ల? ఇప్పుడు అక్కడ తెల్లవారుజామున 6:30 గంటలు, అంతా నిద్రపోతున్నారు. బెడ్రూముల్లో కనుక అమెరికాలో ఇప్పుడు తెల్లవారుజామున 6:30 గంటలు అవుతుంటుంది. మన ఇండియా సాయంకాలం 6:30 గంటలు అవుతుంటుంది. ఇలాంటి కాల మార్పుల వల్ల మనకు ఒకే కర్మను ఆచరించడానికి వీలవుతుందా? వీలవదు. కనుకనే దేశకాల పాత్రలను పునస్కరించుకొని ఆయా దేశముల యొక్క సంబంధించిన సంస్కారములు ఏర్పరచుకున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, మీరే పవిత్రమైనటువంటి భారతదేశమందు జన్మనెత్తినారు కనుక ఈ పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఆదర్శంగా తీసుకొని పవిత్రమైన చరిత్రను అనుభవ రీతిలోపుని వినియోగపెట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని లోకానికి అందించడానికి విద్యార్థులని మీరు సమర్థులు కావాలి. ఆ సత్యమే మన ప్రాణము, సత్యమే మన దేవుడు, సత్యమే మన సర్వస్వం. ఇది గమనింపక స్వార్థ నిమిత్తమై అక్రమమునకు పాల్పడి ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా అన్యాయ అసత్యమును తావిస్తూ ప్రవర్తిస్తుంటే మన జీవితం ఏమైనా ఆదర్శంగా ఉంటుందా? సత్య మార్గమును, ధర్మ మార్గములందు ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం సహచరులకు అందించి సార్థక పొందాలి. ఇంత బలమైన ఉపదేశాలు ఇచ్చారు కాబట్టి అంత పాతుకుపోయిన అభిప్రాయాలతో స్టూడెంట్స్లోని చూసి ఆ భక్తుల్లోని అంత హృదయాల్లోకి అవి అలా స్థాపితమైపోయి అంత దృఢ నిశ్చయంతో చేశారు కంటే ఈ సంస్థ ఎంత అద్భుతంగా ఉంది. రామాయణమందున్న విద్యార్థులారా, రామాయణమందున్న ఆదర్శాలు ప్రతి మానవునికి, ప్రతి కుటుంబమునకు, ప్రతి దేశస్థునికి కూడా అత్యవసరమైనటువంటిది. మన దుఃఖము కానీ, ఆనందము కానీ, అధోగతి కానీ, ఊర్ధ్వగతి కానీ మనం చేసేటువంటి కర్మలే కారణము. కనుకనే బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఈజ్ ది వే ఆఫ్ గాడ్ అన్నాడు. కనుక మంచి కార్యములు చేసి, మంచిని చూసి, మంచిగా ఉండి, మంచిని లోకమునకు అందించి మంచిగా మరణించు. 100కి 100 పాళ్ళు ఇవాళ సత్యసాయి సంస్థలు చేస్తున్నారు. స్వామి దగ్గర చదువుకుని పిల్లలందరూ కూడా. గుణము లేని శృతులు, గురు లేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలంబు, శాంతి లేని జీవి, శశిలేని సుశిసుమి, వినుము భారతీయ వీరు సొంతుడా. పవిత్రులైన విద్యార్థులారా, లోకములో సర్వ మానవులను బాధించుతున్న ఒక సంశయము స్వేచ్ఛా విహారం సలుపుతున్నది. పాపము చేయకూడదనియు, పరులను హింసించకూడదనియు, అసత్యం ఆడకూడదనియు తలంతురు, బోధింతురు. కానీ దాన్ని వారు ఉంచకపోవడం ఇది ఒక విధమైన అంతఃశక్తి యొక్క ప్రభావం. అసత్యం ఆడటము ప్రమాదం అని తెలిసినా కూడా అసత్యం మాట్లాడడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? పరులను పీడిస్తే ఏనాటికైనా తత్ఫలితంగా తననే పీడించుకున్న సత్యం గుర్తించిన వ్యక్తి కూడాను తిరిగి పరులను పీడించడానికి పూనుకోవడం, ఇది ఏమి అంతర్భూతమైన శక్తి? దీన్ని ప్రోద్బలపరిచే అంత శక్తి ఏమిటి? ఇదే కాదు, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవ,
నపాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి సర్వదా. పుణ్యములు నాకు కావాలని ఆశిస్తారు, కానీ పుణ్యకార్యములు చేయుటకు పూనుకుంటారు. పాపములు నాకు అక్కర్లేదని అనుకుంటారు, పాపకార్యములు చేయుటకు పూనుకుంటారు. దీనికి అంతర్భూతమైనది ప్రేరణ ఏది? మానవుని యందు సత్వ రజో తమో గుణములు 3 గుణములు ఉన్నవి. ఇందులో రజో తమో గుణములు చాలా ప్రమాదమైనటువంటివి. రజోగుణమునకు మహాక్రూరకృత్యములు చేయు రాక్షస స్వభావము కలిగిన కుమారుడు ఒకడు కలడు. అతడి పేరే కామం. కామము అతనే సర్వ హృదయములందు చేరి అనేక విరుద్ధమైన కార్యములు పురుకొల్పుతూ ఉంటాడు. కనుక సర్వ సద్గుణములను హతమార్చేటువంటి వాడు వీడే. ఈ కామము ఒకటి చేరిన సర్వ సద్గుణములు కూడాను ధ్వంసము చేయగలదు. రావణుడు మహా తపస్వి, పరమభక్తుడు. కానీ అమృత కలశంలో గల బిందువు ఒకటి చేరినట్టుగా, కలశములో గల గర్ల బిందువు ఒకటి చేరినట్లుగా ఇతని యందు కామబిందు ఉన్నది ఒకటి చేయడం చేత తన సర్వశక్తులు కోల్పోయి తన జాతినే రోత పట్టించుకున్నాడు. తమో గుణమునకు ఒక కుమారుడు కలడు. వాడు మహాక్రూరమైనటువంటి వాడు. అతనే క్రోధి. ఈ కామమనేటువంటి వాడు మానవుని చిత్తమునందు గంటి వేసినప్పుడు ఈ క్రోధుడనేటువంటి వాడు అందులో చేరి చిత్తములో ఉన్న జ్ఞానతత్వమునే భాండారమును అపహరిస్తున్నాడు. కనుక ఈ జ్ఞానం అనే భాండారాన్ని అపహరిస్తున్నాడు. కనుక ఈ కామక్రోధములు 2 కూడాను మానవత్వమును ధ్వంసము చేసి కేవలము దానవత్వమును వనిపోతున్నది. ఇంతే కాదు, ఈ కామమునకు తృప్తి ఉన్నటువంటిది ఏనాటికి కూడాను ఉండదు. ఈ కామమునకు అగ్నితో పోల్చుకుంటారు పెద్దలు. అగ్ని అనలము అని పేరు. అలం అనగా చాలును అని అర్థం. అనలం అంటే చాలదు అని అర్థం. అనగా ఎంత అనుభవించినప్పటికీ ఇంకనూ చాలదు 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 అనేది దాని రోదన. అగ్ని యందు కర్రలు వేయి కొలది మంట అధికముగానే మండుతుంటుంది, చల్లారదు. అదే విధంగానే మన వాంఛలో అనుభవించుకుంది ఇంకనూ అధికముగానే కానీ అవి తగ్గుటకు ఏమాత్రము వీలుండదు. ఇట్టి కామమునకు గురికాక రాముని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు హనుమంతుడు. అతడు నిరంతరము రామచింతన చేత తన యొక్క హృదయమును చల్లపరుచుకునేటువంటి వాడు. సీతాన్వేషణ సమయమందు లంకలో ప్రవేశించి రహస్య మందిరములు, అంతఃపురములు, స్త్రీల యొక్క విహార స్థలములు అనేక విధములుగా పరిశీలించినాడు. స్త్రీలను వెతుకువలన స్త్రీలందే వెతకవలసి వచ్చింది. స్త్రీలను చూడడానికి వెళ్ళినప్పుడు స్త్రీలనే చూడాలి కదా, మరి పురుషులు ఎందు వెతికినా చిక్కడు. అంతేకాక అతడు రామచంద్రుడు చెప్పిన సీతా స్వరూప లక్షణములు ఎక్కడైనా ఉన్నావా అంతఃపురంలో ప్రతి స్త్రీ యొక్క ముక్కు చెవులు పరీక్షించి చూసి ప్రారంభించాడు. కానీ కొంతసేపటికి ఇతని మనసు చాలా అసహ్యం వేసింది. సముద్రము గట్టునకు వచ్చాడు. నేను ఎంత పాపిని! స్త్రీముఖము చూచుట్లో నేను ఇన్ని విధములైన ప్రయత్నములు చేసి పాల్పడితిని. ఇది ఎంత పాపము అయినటువంటిది! ఇలాంటి పాపం చేసి నేను తిరిగి రామచంద్రుని ఏ రీతిగా దర్శించగలను అనుకొని ఈ సముద్రం నిందే పడి నేను ఆత్మహత్య చేసుకుందను అని ప్రతిజ్ఞ చేశాడు. చూసారా, ఆ సీతను కొనుక్కున్నప్పుడు అందరి స్త్రీలను చూశాడు. చెవులు ముక్కులను వాళ్ళని పరీక్షించి చూశాడు. అది కూడా తప్పుగా అనుకొని సముద్రంలో పడిపోదాం అనుకున్నాడట ఆయన అని ప్రతిజ్ఞ చేశాడు. కొంతసేపు రామా అని రామచింతన చేసి మనస్సు కొంత శాంతింపజేసుకొని ఇట్లా ఆలోచించాడు. నేనిప్పుడు ఈ ఆత్మహత్య చేసుకుంటే ఆత్మస్వరూపుడుగా నా హృదయమును ఉన్న రామునికి హత్య చేయడమే అవుతుంది. అదియుగాక నేను ఈ పని రామాజ్ఞ నెరవేర్చుడికై చేసిందే గాని స్వబుద్ధితో చేసింది కాదు కదా. ఈ పాపకార్యం ఫలము నన్ను అంటదు అని నిర్ణయించుకొని ధైర్యం తెచ్చుకొని ఆత్మహత్యా ప్రయత్నం మాని సీతమ్మను మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. అశోకవనంకి వెళ్ళాడు. ఆ విధంగా రామాజ్ఞ నిమిత్తమై తన జీవితమనే అర్పితం కావించుకొని రాముని ఆజ్ఞలను అనుసరించు సమయమున గుణదోషములను విచారించుకొని పవిత్ర మార్గమున ప్రవర్తించిన నిశ్చల చిత్తుడు, నిస్వార్థపరుడు హనుమంతుడు. అతడు తన వర్తనమున ఏ విధమైన మార్గమును అవలంబించాడు అనేటువంటిది ఈనాటి యువకులు కొంత గుర్తించవసరము. అతడు ఏ స్త్రీని చూసినప్పటికీ ఇది నా మాత సీతాదేవి అయి ఉండునా అని మాతృభావముతోనే ఆ స్వరూపం దర్శిస్తూ వచ్చాడు. ఇట్టి పవిత్ర భావమే అతన్ని ఎట్టి పాపమును గురి కాకుండా చేసింది. అతని పవిత్ర చరిత్రమును మన మానవ జీవితంలో ఆదర్శవంతమైనటువంటిది అనేకములున్నవి.
అతడి భక్తి ప్రవృత్తులకు ఒక ఆదర్శప్రాయముగా రాముడు లోకమునకు అందించిన వరప్రసాదము. రాముడు తన పట్టాభిషేకమునందు సర్వులకు అనేక విధములైన బహుమతులు పంచుతూ వచ్చాడు. కానీ అందరికీ ఇచ్చి కూడాను హనుమంతునికి ఎట్టి బహుమతి కూడా ఇవ్వలేదు. అందుకు సీత యొక్క హృదయం చాలా బాధపడింది. రామకార్యమునందు తన జీవితమనే అర్పితము గావించిన తన సర్వస్వము కోల్పోయిన వ్యక్తి హనుమంతుడు. అతడు పడిన బాధలు సీత ప్రత్యక్షముగా గుర్తించినటువంటిది కావున అటువంటి వ్యక్తికి ఈ పవిత్రమైన పట్టాభిషేక సమయమునందు రాముడు ఎట్టి బహుమానం ఇవ్వలేదే అని అంత చింతించింది సీత. ఆ బాధను భరించుకోలేక రామునితో ఎట్లాగో మెల్లగా చెప్పింది. నీకు ఇష్టం వచ్చిన బహుమతి నువ్వు ఇవ్వచ్చును అని రాముడు సీతకు ఆజ్ఞాపించాడు. చాలా విలువైనటువంటి ముత్యాలహారము సీత తన కంఠము నుండి తీసి హనుమంతుకి అందించింది. కానీ పవిత్రమైనటువంటి విలువైన ఈ ముత్యాలహారము చేత పట్టుకొని ముత్యం ఒక్కొక్కటి తీయుటకు వరకు చెవి దగ్గర పెట్టుకోవడము, పారివేయడము, ఈ విధమైన క్రియలో పాల్గొన్నాడు హనుమంతుడు. ఈ దృశ్యమును చూసి రామలక్ష్మణులు చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు. సీతకు కొంత కోపం కూడా వచ్చింది. ఆమె హనుమంతుడు చేసే క్రియకు అంతరార్థం లేకుండా ఉండదనుకొని దానికి లోకమును చాటే నిమిత్తమే అతనికి పిలిచి, హనుమాన్, నీ పాపబుద్ధులు ఏమాత్రం వదలటం లేదే అని హెచ్చరించింది. అప్పుడు హనుమంతుడు జవాబు చెప్పాడు. తల్లి, ఈ ముత్యమునందు ఏమైనా రామనామం ఉన్నదేమో అని కొరికి వినడానికి ప్రయత్నించాను. అందులో లేకపోవడం చేత దానివల్ల ప్రయోజనం లేదని, నాకు అవసరం లేదని పారవేయుతున్నాను. చూడండి, సీత మెడలో ఉన్న ముత్యాలహారంలో కూడా రామనామం లేదట. దానివల్ల ప్రయోజనం లేదని, నాకు అవసరం లేదని పారవేయుచున్నాను. రామనామము లేనటువంటిది ముత్యమైనా కూడాను రాయితో సమానం అన్నాడు హనుమంతుడు. ఆ పదార్థమునందు కూడాను రామనామం ఉండునా అని సీత ప్రశ్నించింది. ఉంటుందో లేదో నాకు అవసరం లేదు. రామనామం లేని ఒక్క పదార్థమైనా నా మీద ఉండకూడదు అన్నాడు. అయితే నీ దేహమంతా సర్వత్రా కూడాను రామనామం ఇముడున్నదా అని సీత ప్రశ్నించింది. చేతిపైన ఉన్న ఒక వెంట్రుక తీసి, తల్లి చూడవచ్చు అని ఆమె చెవి దగ్గర పెట్టాడు. ఆ వెంట్రుక కూడా రామ్ 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 అని చింతన చేస్తూ ఉంటుంది. కనుక హనుమంతుని దేహము సర్వత్రా కూడాను రామనామం నిండి ఉన్నది. సమయమునందు ఈ కామమున స్థానం ఎక్కడిది? రాముడున్న చోట కాముడున్న చోట రాముడు ఉండడనే సత్యం నిరూపిస్తూ వచ్చాడు. హనుమంతుడు పరస్త్రీలను దర్శించడం కానీ, పరస్త్రీలతో సంభాషణం కానీ మహాపాపం అని చాటినటువంటి వాడు ఈ హనుమంతుడు. అశోకవనములో సంచరించు సమయమునందు రావణదూతలందరూ హనుమంతుని వద్ద వచ్చి రావణాసురుని దగ్గరికి తెచ్చారు. రావణుడు ప్రశ్నలు అనేక విధములుగా హనుమంతుడికి ప్రశ్నించాడు. కానీ ఒక్కదానికైనా హనుమంతుడు జవాబు ఇవ్వలేదు. వాడిని చూసినప్పటి నుండి హనుమంతుడు మండిపోతున్నాడు. వాని గుణముల గురించి, శీలము గురించి వాడికి అనేక విధములుగా బోధించడం పూనుకున్నాడు. మేలని తెలిసిన ఈ పని నీకు కీడని తెలియదా? వాలము గాల్చితిరి మంచి ఆలయములు, వజ్రాల మేడలు నీలవర్ణము చేసి నీ పురి నెమ్మదిగా నేపోయే వచ్చేదే బుద్ధి చెప్పదా రావణ? ఈ లంక నీకింక లేదురా దుర్గుణ. లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము ఒడిగట్టుకుంటివి. ఏక శరమును అనేక మార్లు తుంచుతూ రాముడు బుద్ధి చెప్పడా రావణ? ఈ లంక నీకింక లేదురా దుర్గుణ అని అతని దగ్గర ఈ మాట పద్య రూపంలో మాట్లాడాడు. చేసిన తప్పును చెప్పి నీతిని బోధించాడు. స్త్రీలు మాతలతో సమానమైనటువంటి వారు. దేశమును కూడాను మాతృదేశమని పిలుస్తారు, కానీ పితృదేశమని పిలవరు. కనుక మాతృమూర్తులైనటువంటి స్త్రీలను మనము అతి జాగ్రత్తగా మెలగాలి అనే తత్వమును కూడా హనుమంతుడు యువకులకు బోధిస్తూ ఉన్నాడు. ఈ విధమైన గుణములే ఈనాటి యువకులకు అత్యవసరం. ఈ విధమైన గుణములు అభివృద్ధి పరుచుకున్నప్పుడే పవిత్రమైనటువంటి భారతదేశమునందు తిరిగి ధర్మము పునరుద్ధరించుటకు అవకాశం ఉంటుంది. గుణము లేకపోతే మన జీవితమే వ్యర్థము. కనుక ఈనాడు లోకమునకు గుణవంతులు చాలా అవసరం. అంబికాసోని వృద్ధుని చెప్పినట్లుగా అనేక డిగ్రీలు మనము తీసుకొనవచ్చును. అనేక రకములైన ఫస్ట్ క్లాసులు, ఫస్ట్ ర్యాంకులు ఉత్తీర్ణులు కావచ్చును. కానీ దీని యొక్క ఫలితములు ఏమి? గుణము, శీలము, నీతి, నిజాయితీలు లేనప్పుడు ఎన్ని చదువులు ఉన్నప్పటికీ కేవలము చెత్తతో సమానము.
నీతి నిజాయితీలే మానవుని యొక్క హృదయమును పవిత్రం కావించుకున్నటువంటివి. ఈ లోకములో ఈనాడు లోకములో అనేక రకమైన శక్తులు ప్రబలమవుతున్నవి. నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, రాజకీయ ఈ విధమైనటువంటి శక్తులు ఎక్కడ చూసినా విరివిగా విచ్చలవిడిగా సంచరించున్నవి. కానీ రాజకీయ శక్తి అనేటువంటిది అన్ని శక్తుల కంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. మహాపటుత్వమై ఉంటున్నది, మహాశక్తివంతమై ఉన్నది. కానీ ధార్మిక ఆధ్యాత్మికంగా అంతటి శక్తి లేదని భావించుకుంటున్నాం. ఇక్కడ కంక్లూజన్ పడుతుంది. కంక్లూజన్ చేయండి సార్. ఈ అవకాశం గురువుగారు మళ్ళీ నాకు ఇచ్చి మళ్ళీ గంధపఠనం చేయమన్నారు. నేను అంత అదృష్టవంతుడి. ముఖ్యంగా ఈ శతవర్ష జయంతి సందర్భంలో ఇది మనం చదువుకోవడం, మన సభ్యులు కానీ మన గురువు గారికి వచ్చిన సంకల్పం కానీ, ఈ మళ్ళీ రాముని తలుచుకొని విద్యార్థులకు బోధించిన తలుచుకొని ఆ విద్యార్థులు ఎంత పవిత్రులయ్యారో, ఎంత విశ్వాసంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారో, వాళ్ళ భావం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ శక్తి, ఇప్పుడు ఎన్ని లక్షల మంది మనకి ఇక్కడ విద్యార్థులు ఉన్నారో అన్ని లక్షలకి అన్ని రెట్లు ఒక్కొక్కరి అంత ద్విగుణీకృతమైన భావంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు. అదంతా ఈ శక్తి అంతా వాళ్ళదే, ఈ సర్వీస్ అంతా వాళ్ళదే. స్వామి దగ్గర నేర్చుకున్న పాఠాలు ప్రతిబింబమై ఇప్పుడు చూపించారు ఇదంతాను. ఇది ఎంతో అదృష్టం. మనందరం చూసాం, మనందరం ఎంతో ధన్యులమి. మరోసారి మళ్ళీ ఎప్పుడు వచ్చి మాట్లాడుకుందాం. సాయిరాం. గురువుగారు మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. సాయిరాం. అందరికీ సాయిరాం అండి. సాయిరాం. 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 ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ, ఏఎస్బి అధినేత మన గురువుగారు అయినటువంటి ఎమ్మెల్యే వారు దంపతులకు ప్రణామములు చెల్లించుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రత్యేకత ఏమిటంటే, నేను ఈ గ్రంథాన్ని మొదటి నుంచి వింటున్నాను. డైరెక్ట్ గా వినడానికి వీల్లేనప్పుడు యూట్యూబ్ లో వింటున్నా. మొన్న శ్రీమాన్ కోటేశ్వరరావు గారు మీరు కూడా చదవాలి పుస్తకం అంటే, పుస్తకం లేదండి అన్న. అయ్యో, పుస్తకం లేకపోతే ఎలాగన్నారు. సరే, ఏం చేయాలి? వెంటనే పుటపర్తి సేవకి వెళ్తున్నారు ఈ శత జయంతికి. వెళ్ళే వాళ్ళ చేత ఒక పుస్తకం తెప్పించుకున్నా. నా లైబ్రరీలో మరొక గ్రంథరాజం చేరడానికి కారకులైనటువంటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పటి వరకు నాగేశ్వరరావు గారు చదివారు చక్కగా 186వ పేజీలో. విద్యార్థులారా, విచ్చలవిడిగా సంచరించే రాజకీయ శక్తి మహా పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తికి మించినదని భావించుకోవటం చాలా పొరపాటు. సాధారణంగా రాజకీయ శక్తి కూడా బలంగా ఉంటుందని అనుకోవటం కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో అలాగే ఉన్నది. అయినప్పటికీ స్వామి ధైర్యం చెబుతూ, అలా అనుకోకండి, అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం మన శక్తి తగ్గించుకున్నప్పుడు మన బలం తగ్గిపోతుంది, మానసికంగా మనకి నీరసం వస్తుంది. అందుకని స్వామి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అది బలవంతమైనది అయినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శక్తికి మించింది మాత్రం కాదు, అలా అనుకోవద్దు అంటున్నారు. ఆధ్యాత్మిక ధార్మిక శక్తులు అన్ని కూడాను దైవ శక్తులుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇవి దైవ శక్తులు కనుక రాజకీయ శక్తి కన్నా పై చేయగానే ఉంటుంది. రాజకీయ శక్తికి కేవలము శరీరం పైన మాత్రమే పరిణామం ఉంటుంటుంది. కానీ ఆధ్యాత్మిక ధార్మిక శక్తులు మనస్సు పైన పరిణామము కలిగించుతున్నవి. మనస్సు యొక్క పరివర్తన లేక దేహము యొక్క పరివర్తన ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మిక ధార్మిక శక్తులు మనస్సు పైన పరిణామం కలిగిస్తున్నాయి. మనస్సు యొక్క పరివర్తన లేకపోతే దేహం యొక్క పరివర్తన ప్రయోజనం ఉండదు. కనుక మానసిక పరివర్తన ఈనాడు ఎంతైనా అవసరం. అందుకే మార్పు అనేది మన సత్సంగాల్లో తరచుగా వింటూ ఉంటాం. స్వామి కోరేది కూడా మనలో మార్పు అనే పరివర్తనే. రాజకీయమైన శక్తి కేవలము పైన వేసుకున్న బుష్ కోట్ వంటిది. ఈనాడు వేసుకోవచ్చు, రేపు తీసివేయవచ్చు. బుష్ కోటు ఒక రకమైన అందముగా కనిపించవచ్చు, దానిని తీసివేసినప్పుడు అది ఒక విధమైన అందముగా మారవచ్చు. ఈ బుష్ కోట్స్ శాశ్వతమైనటువంటివి కావు. ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి పరిణామము మనస్సు పైన పనిచేయటం చేత దాని యొక్క పరివర్తన చాలా శాశ్వతంగా ఉంటుంది.
అలాగా ఆ తడతడగా మార్చుకునేటువంటి ఒక షర్టు లాగా బుష్ కోట్ అనగానే ఒక 70 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయింది. ఆనాడు వినేవాళ్ళం ఈ బుష్ కోట్స్ అని. ఆ బుష్ కోట్స్ కు ముందు ఇంకా చిన్నతనంలో చొక్కాలు ఉండేవి, పైనుంచి తగిలించుకొని వేసుకునే చొక్కాలు. తర్వాత అప్పుడు ఫ్యాషన్ అన్నమాట బుష్ కోట్స్ అంటే ఫ్రంట్ గుండీలతో వచ్చినవి. ఇప్పుడు అది అంత అమల్లోకి వచ్చేసింది. ఆ బుష్ కోట్ అంటే అప్పుడు ఉండేదన్నమాట. దివ్యాత్మ స్వరూపులారా, లాల్ బాల్ పాల్ వీరందరూ రాజకీయముగా అనేక శ్రమలకు వచ్చి తమ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టి లోకములో అనేక సేవలు కావించినటువంటి వారు. ఈ ముగ్గురు కూడా మనకు స్వాతంత్రోద్యమంలో చాలా గొప్ప పేరు, గొప్ప సేవ చేసినటువంటి వారు, మరపు రానటువంటి వారు. ఆ లాలా లజపత్ రాయ్ గారు, అలాగే బాలగంగాధర తిలక్ గారు, తర్వాత బిపిన్ చంద్రపాల్ గారు. ఎంతో వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని భారతదేశం స్వాతంత్రం కోసం సేవలు చేశారు. కానీ వీరి యొక్క సత్కీర్తులు కానీ, వీరి యొక్క విలువలు కానీ, వీరి యొక్క పేరు ప్రతిష్టలు కానీ ఎంతకాలం ఈ దేశంలో నిలవగలిగినవి? ఆనాడు వారి జీవితాలనే పణంగా పెట్టారు, సేవ చేశారు. అయినప్పటికీ కూడా మరి ఇవాళకు వచ్చేసరికి ఈ లాల్ బాల్ పాల్ అనేది మన తరం వరకే, మిగతా వాళ్ళు గుర్తుపట్టడం కష్టం. అలాగా వారి పేరు ప్రతిష్టలు కొంతకాలం మాత్రమే నిలవగలిగినవి. ఒక్క బాలగంగాధర తిలక్ భగవద్గీతకు కొంత భాష్యం రాసి వేదములను కూడా కొంతవరకు తర్జుమా చేయుటకు పూనుకొనుట చేత ఆయన పేరు ఇంకా అంతో ఎంతో లోకములో కొంతవరకు ఉంటున్నది. ఈ వాక్యం వల్ల రాజకీయ శక్తి కన్నా కూడా ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి, భగవద్గీతకు భాష్యం రాశారు కాబట్టి బాలగంగాధర తిలక్ గారి యొక్క పేరు ఇంకా మనం మర్చిపోలేకుండా ఉన్నాం, లోకంలో ఉంటున్నది. బుద్ధుడు, రామకృష్ణ పరమహంస ఇంకా ఆధ్యాత్మికములో ప్రవేశించిన అనేక మంది మహనీయులు గతించినప్పటికీ యుగములు మారిన, జగములు కదలిన వారి పేరు ప్రతిష్టలు ఇంకనూ లోకమునందు శాశ్వతముగా నిలిచి ఉన్నవి. అనగా ఆధ్యాత్మిక మార్గమునకు శాశ్వతత్వం ఉన్నది. గురునానక్, గురు గోవింద్ ఇలాంటి బహువీరులు కూడాను దేశమునకై పాటుపడి ఒకవైపున ఆధ్యాత్మిక విశ్వాసము, మరొక వైపున సమాజ సేవ, రెండు హస్తములు జోడించి దేశమునకు సేవ కావించినటువంటి వారు గురునానక్, గురు గోవిందులు. వీరులు పైగా దేశముకై పాటుపడ్డారు. ఆధ్యాత్మిక విశ్వాసం ఉన్నది వారికి, సమాజ సేవ అన్నిటిని కలిపి సేవ చేశారు కనుక వారు ఇంకా మరణించినప్పటికి కూడా జీవించిన వాళ్ళ వల్లనే పేరు పొంది ఉన్నారు. కనుక వారు గురుస్థానము లోపల ఎన్ని వేల సంవత్సరములైనప్పటికీ శాశ్వతమైన కీర్తిని అందుకుంటున్నాడు. ఇది ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆధ్యాత్మికత యొక్క శక్తి. జీసస్ క్రీస్తు కూడాను సర్వమానవుల కళ్యాణ నిమిత్తమై, మానవ సేవ నిమిత్తమై తన దేహమునే శిలువకు అర్పితము గావించుకున్నాడు. కనుక అతని యొక్క పేరు ప్రతిష్టలు కూడాను లోకములో శాశ్వతముగా నిలిచి ఉన్నవి. మన విద్యలు కేవలము లౌకిక, భౌతిక, నైతికములే కాక ధార్మిక, ఆధ్యాత్మిక రెండు పదములు. ధార్మిక, ఆధ్యాత్మికములు కూడాను అగుట అత్యవసరమని మీరు గుర్తించాలి. లౌకిక విద్యలు అవసరమే, భౌతిక విద్యలు అవసరమే, నైతిక విద్య అవసరమే. అయితే ఈ మూడు కూడా సపోర్టెడ్ బై ధార్మిక, ఆధ్యాత్మిక మీద సపోర్ట్ అయి ఉండాలి. అవి అత్యవసరం అనే ఇది గుర్తించి మీరు విద్యలో ప్రవీణులు అవ్వాలని విద్యార్థులకు చెప్తున్నారు. ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములు మూడును ఏకత్వమైనప్పుడే మానవుని యొక్క దివ్యత్వము లోకమున వ్యాప్తి కాగలదు. విద్య డిగ్రీల కొరకని విర్రవీగి సేవకా వృత్తికై ఆశ చందబోక స్వీయ దేశీయ సౌభాగ్య శ్రేయమరసి జగతి శ్రామిక విద్యలు చదువవలయు. డిగ్రీ అనేటువంటిది కేవలము ఒక బెగ్గింగ్ బౌల్. ఈ బెగ్గింగ్ బౌల్ తీసుకుని వెళ్ళి ప్రతి ఆఫీసు వద్ద ఉద్యోగము అని బెగ్ చేసే బదులు మీరు సొసైటీ లోపలనే మీ స్వగృహమునందు, స్వధర్మమునందు, స్వకర్మయందు శాశ్వతమైన కీర్తిని ఆర్జించి శ్రమపడి పనిచేయుటలో ఎంతైనా పాల్గొనవచ్చును అని మేలుకొల్పుతున్నారు. ఈ డిగ్రీల విద్య కేవలము మెకాలే పన్నినటువంటి యుక్తి.
వారి ధర్మములను వారి భావములను బోధించి వారి హస్తముల క్రింద అణగదొక్కే నిమిత్తమై ఈ విధమైన విద్యా విధానమును ప్రోత్సహించినారు. వారి స్వార్థమును చూసుకున్న వారే గాని పవిత్రమైన భారతీయ సంస్కృతిని లక్ష్య పెట్టిన వారు కారు. కనుక ఈనాడు విద్య అన్నింటి అన్నటువంటిది ఉద్యోగ ఉద్యోగ దాసత్వము పెంచి మానసిక స్వాతంత్ర్యమునకు స్వస్తి చెప్పేటటువంటిదిగా ఉన్నది. మేము చదువుకునే రోజుల్లో మెకాలే అంటే చాలా గొప్పవాడు, మనకి గొప్ప విద్య భిక్షను పెట్టాడు, విద్య చెప్పించాడు అని గొప్పగానే చెప్పేవారు పాఠశాలల్లో. కానీ ఇప్పుడు అది వారి యొక్క గుమాస్తాలను తయారు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి విద్యను మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది. దాసత్వం పెంచేటువంటి విద్యను నేర్పారు వాళ్ళు. మానసిక స్వాతంత్ర్యం మాత్రం పూర్తిగా పోతుందన్నమాట. అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు 4 ఆలు వృద్ధి చేసేటువంటి మార్గములను ధైర్యముతో అరికట్టి మానవులకు ఉత్సాహమును అందించేటటువంటిది భారతీయ విద్య. ఈ వాక్యం చదివేటప్పుడు అండి కన్స్ట్రక్షన్, భగవంతుని యొక్క వాక్య కన్స్ట్రక్షన్ తెలుస్తుంది. ఈ 4 ఆలుని అనగా అన్యాయ, అక్రమ, అనాచార, సత్యము వృద్ధిపరిచేటువంటి మార్గములను ధైర్యముతో అరికట్టి మానవులకు ఉత్సాహమును అందించేటటువంటిది భారతీయ విద్య. తన కాళ్ళపైన తాను నిలుచుకునేటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది భారతీయ విద్య. ఇక్కడ ఈ పేర అంతా కూడా భారతీయ విద్య ఎటువంటిది అనేది ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవలసినది అని స్వామి విద్యార్థులకు తెలియజేస్తున్నారు. మన విద్య ఎటువంటిది అంటే దాని పూర్తి జవాబంతా కూడా ఇందులో ఉంది. అటువంటి విద్య కనుక ఈ విద్యల యందు కామతత్వమునకు ఏమాత్రము కూడాను స్థానము ఇవ్వక ప్రేమతత్వమును తెలుసుకొనడానికి ప్రయత్నము చేయాలి. కామతత్వము కూడా కామతత్వానికి అంటే కోరికలకు స్థానం ఇవ్వకుండా దాని మీద స్వామి చెప్పినట్టుగా డిజైర్స్ మీద రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ ప్రేమతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమ చేత సమాజంలో పాల్గొని పవిత్రమైన భారతదేశమందు సాధకులుగా సేవకులుగా తయారు కావటానికి ఎంతైనా మనం ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ప్రేమ ప్రతిబింబించాలి అంటారు స్వామి. మనం సమాజంలో చేసే సేవ అంతా కూడా ప్రేమతో మిళితమై ఉండాలి. ఏ సాధనైనా ప్రేమతో మిళితమై ఉండాలి. అంబికా సోని చెప్పింది 1000 మంది విద్యార్థులు ఇక్కడ కూడినందుకు ఈ 1000 మందికి కూడా 1000 మంది కూడా 1000 మెసెంజర్స్ గా తయారు కావాలి. ఇక్కడండి నాకు సంబంధించినటువంటిది ఈ మెసెంజర్స్ అనేటువంటి మాటని గత ఈ శరద జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు వచ్చినటువంటి ఒక చిన్న సేవా కార్యక్రమం వృతాభక్తిగా ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈ మందిరం ద్వారా ఎటువంటి సేవలు జరగడం లేదు. ఏం చేయాలి అనిపిస్తే స్వామి కల్లో కనపడి దాదాపుగా 2 సంవత్సరాల దాకా అవుతుంది. 14వ తారీఖు రాత్రి కనపడ్డారు. పూర్ణచంద్ర హాల్లో స్వామిని దర్శించుకున్నాను. దగ్గరకు వచ్చారు, నవ్వేశారు, ఊరుకున్నారు, వెళ్ళిపోయారు. తెల్లారి పొద్దున్నే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ మెసెంజర్స్ అనే మాట చెప్పే గుర్తొచ్చింది నాకు. ఓ స్వామికి ఈ శత వసంత జయంతి ఉత్సవాలు అనేది నా కొంతమందికైనా తెలియజేసి ఈ లవ్ ఆల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ విద్యార్థులకు పరిచయం చేయాలనేటువంటి ఒక చిన్న సంకల్పంతో బయలుదేరి ఆ శత జయంతి ఉత్సవాల యొక్క బ్యానర్స్ కట్టుకొని తక్కువ టైం అయిపోయింది. 16 స్కూల్స్ మాత్రం విజిట్ చేయగలిగాను. ఒక సుమారుగా 1500 మంది విద్యార్థులకు ఈ స్వామివారి స్లోగన్స్ లవ్ ఆల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఈ రెండింటి గురించి ఆ విద్యార్థులకి తెలియదు, ఎవరికి తెలియదు. దాన్ని పరిచయం చేయడానికి నాకు స్వామి గొప్ప అవకాశం ఇచ్చారని చాలా సంతృప్తి చెందాను. ఈ శత జయంతి ఉత్సవాల్లో ఉడతాభక్తిగా చిన్న సేవ చేసుకుంటూ ప్రతి స్కూల్కి వెళ్ళాను. ఎంత చక్కగా ఆలకించారో. నేను ముందు భయపడ్డాను కానీ చాలా చక్కగా ఆలకించారండి. అసలు ఆ పదాలన్నీ వాళ్ళకి కొత్తగా ఉన్నాయి. అంత చక్కటి అవకాశాన్ని స్వామి నాకు కల్పించారు. అనగా ప్రతి ఒక్కరు కూడా మెసెంజర్స్ గా ఉండాలి. నాకు స్వామి గురించి చెప్పాలి, స్వామి సేవల గురించి చెప్పాలి, మెసెంజర్స్ గా ఉండాలి అంటున్నారు అని. నిజముగా ఇక్కడ విషయములను లోకమునందు చాటి సత్య మార్గమును ప్రబోధించి ప్రేమతత్వమును ప్రకటింపజేసి ఆత్మతత్వమును నిరూపించుటలో ఈ విద్యార్థులు అందరూ
తగినటువంటి శ్రద్ధను వహించాలి. చక్కగా చదువుకోండి, ఉద్యోగాలు చూసుకోండి, సంపాదించుకోండి అనే దానితో పాటుగా స్వామి అసలైనటువంటి సేవను ఈ విద్యార్థులకి అప్పచెప్తున్నారన్నమాట. ఆత్మతత్వంను నిరూపించడంలో విద్యార్థులు శ్రద్ధ వహించాలి. మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాన్ని చేసేటువంటి వ్యక్తిత్వమును మీరు అభివృద్ధి కావించుకోవాలి. ఇదే మృగ్యమైపోయినటువంటి తరుణం. మానవ సంబంధాలు అంటక ఇదైపోతున్నాయి, అడుగంటిపోతున్నాయి. వాటిని గుర్తింపజేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చిన్ననాటి నుంచే ఈ మానవ సంబంధాలు ఉండాలి. ఇలాంటి సత్య మార్గమును ప్రబోధింపజేయుటకు పవిత్రమైన రామచరిత్ర మనకు ఎంతైనా ఆధారంగా ఉంటున్నది. సత్య మార్గమునకు అతి ముఖ్యమైనటువంటిది రామచరిత్ర తీసుకొని సత్య మార్గమును ప్రబోధింపజేయాలి. అంతా సత్యమే, అంతా ప్రబోధే రామాయణం. రాముని తల్లి కౌసల్య, హనుమంతుని తల్లి అంజని, అగస్త్యుని తల్లి ఈ ముగ్గురు ఒకనొక సమయమునందు ఒక దగ్గర కూర్చొని ఏదో సంభాషణ జరుపుకుంటున్నారు. 1-2 సందర్భాల్లో దీన్ని ఇది వరకు విన్నాం కూడా. ఆడవారు ఒక చోట చేరినప్పుడు ఏవో మాటలు దొరుకుతుంటాయని నేను చెప్పినాను. ఇందులో హనుమంతుని తల్లి, అమ్మా, నా కుమారుని యొక్క శక్తి సామర్థ్యములు మీరు గుర్తించినారా? 100 మైళ్ళు ఉన్న సముద్రమును ఎగిరి దూకినాడు. నా కుమారుడు ఎంత బలవంతుడు, ఎంత ధీరుడు, ఎంత గంభీరుడు, ఎంత వీరుడు అని తన కుమారుని యొక్క శక్తికి, ధైర్యానికి, గంభీరతకి ఆవిడ గొప్ప చెప్పుకుంటున్నది అంజనాది. ఇది వింటున్న అగస్త్యుని తల్లి చెప్పింది, అయ్యో, ఏమంత గొప్ప ఆశ్చర్యం ఇది! నీ కుమారుడు సముద్రమును ఎగిరినాడు, నా కుమారుడు సముద్రమును ఒక్క గుటకగా త్రాగినాడు. నా కుమారుడు ఎంత గొప్పవాడు అని అగస్త్య మహర్షి తల్లి చెప్పింది, వర్ణించింది. అప్పుడు కౌసల్య పక్కున నవ్వి, అమ్మా, నీ కుమారుడు సముద్రమును ఎగిరినాడు, నీ కుమారుడు సముద్రమును త్రాగినాడు. ఈ 2 కార్యములు నా కుమారుని యొక్క నామ ప్రభావము చేతనే జరిగినవి. కాబట్టి ఈ రామనామం యొక్క గొప్పతనం చెబుతుంది. అట్లాగే మనం ఏ సేవ చేసినా స్వామిని ముందు పెట్టుకుని మనం సేవ చేస్తున్నాం కాబట్టి మనల్ని గుర్తిస్తున్నారు తప్ప మన యొక్క వ్యక్తిత్వం తోటి మనమేమి గుర్తింపబడలేము. స్వామి పేరు చెప్పుకోవడం కాదు, స్వామిని ముందు పెట్టుకొని ఆ సేవా కార్యక్రమాలన్నీ చేసినప్పుడు ఇక్కడ రామనామముతో వారిద్దరూ చేసినట్లుగానే మన కార్యం కూడా నెరవేరుతుంది. కాబట్టి ఆ నామ ప్రభావం అంత ఉన్నది. రామనామము యొక్క ఆధారము చేతనే నీ కుమారుడు సముద్రమును త్రాగగలిగినాడు, నీ కుమారుడు సముద్రమును ఎగురగలిగినాడు. ఈ 2 శక్తులు కూడాను ఒక రామనామ మహిమే అని వర్ణిస్తూ వచ్చింది. నేను కూడా మొన్న 4 రోజులు కూడా ఈ సేవకి వెళ్ళేటప్పుడు ముందుగా ఆ పూజ గదిలోకి వెళ్ళి స్వామి పాదాలు నమస్కరించుకొని, స్వామి అక్కడికి వెళ్ళి నన్ను లోపలికి రానిచ్చేట్టుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే త్వరగా రానివ్వరండి గవర్నమెంట్ స్కూల్స్ లో, అన్ని గవర్నమెంట్ స్కూల్సే. నువ్వే లోపలికి పంపించి ఏర్పాటు చేయాలి అని నమస్కారం పెట్టుకొని బయటికి బయలుదేరేవాడిని అన్నమాట. ఇది చదివితే కూడా అదే గుర్తొస్తుంది. ఇంతేకాదు హనుమంతుడు చాలా అమాయకుడు. అమాయకుడు అనగా మాయ లేనటువంటి వాడు. మాయ లేనివాడు అమాయకుడు. ఈనాడు ప్రతి మానవుని కూడాను మాయ విరివిగా ఆవరించడం చేత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారుగా భావిస్తున్నాము. మాయతో ఉన్నవాడే గొప్ప తెలివి గలవాడు అన్నట్టుగా ఉంది. నిజముగా యుక్తి తెలియనటువంటి వాడు సత్య మార్గమునందు ప్రవేశించినటువంటి వాడే అమాయకుడు. అమాయకుడు అంటే తెలివి తక్కువవాడు అనుకుంటాం మనం. స్వామి దీన్ని చక్కగా వివరణ ఇస్తున్నారు. ఈనాడు అమాయకుడు అంటే ఏమీ తెలియనటువంటి వాడు, తెలివి తక్కువ వాడు అని భావిస్తున్నాం. కాదు, అమాయకుడు అనగా మహా గొప్పవాడు అని కూడా మహా గొప్పవాడు అంటున్నారు. ఒకనాడు శ్రీరామచంద్రుని జన్మదినోత్సవం జరుగుట వలన శ్రీరామచంద్రుడు అందరినీ కూడా రాత్రి డిన్నర్ అనగా భోజనమునకు పిలిచాడు. హనుమంతుడు శ్రీరాముని దగ్గరనే ఉంటున్నాడు. భోజనం జరిగింది. అందరూ చాలా ఉల్లాసముగా మాట్లాడుకున్నారు. తదుపరి ఎవరి ఇంటికి వారు వెళ్ళినారు. నిరంతరము రాముని చెంతనే ఉండు హనుమంతునికి ఎక్కడా గృహము లేదు. అందువలన, రామచంద్ర, నేను నీ దగ్గరనే ఉందును, అనుజ్ఞ ఇమ్ము అని ప్రార్థించినాడు.
సరే ఉండవచ్చును అని రాములు అనుజ్ఞ ఇచ్చినాడు. అప్పటికి చాలా ప్రొద్దుపోయినది. సీతమ్మ వారు ఒక జగ్గులో నీరు పోసుకుని దానిపైన ఒక టంబ్లర్ పెట్టుకొని తన పడక గదికి తీసుకువెళ్ళుతున్నది. రాముడును ఆ గదికి వెళ్ళుటకు లేచినాడు. రాముడి వెంట హనుమంతుడు కూడా బయలుదేరినాడు. రాముడు అంటున్నారు, నాయనా నీవు వెళ్ళి పడుకో, ఈ గదిలోకి నీవు రానక్కర్లేదు అని అనేక రకములుగా యుక్తిగా బోధిస్తూ వచ్చాడు. హనుమంతుడు సీతమ్మ వారు వచ్చినదిగా, నేనెందుకు రాకూడదు అని ప్రశ్నించాడు. అప్పుడు రాముడు సీత యొక్క సింధూర తిలకము చూపించాడు. ఆమె నా పడక గదిలోకి రావటానికి ఇది అధికారము అన్నాడు. ఆ సింధూరం బొట్టి అధికారం అనగా ఈమె నా అర్ధాంగి అను గుర్తులు చూపిస్తూ వచ్చాడు. హనుమంతుడు తక్షణమే ఆ రాత్రి వేళ గ్రామంలోనికి ప్రవేశించాడు. సింధూరము షాపులకు వెళ్ళాడు. అక్కడ ఉన్న సింధూరం అంతా ఒళ్ళంతా పట్టించుకున్నాడు. రాముని దగ్గరికి వచ్చి, కొంచెము సింధూరం పెట్టుకుంటేనే సీతకు నీ గదిలోకి రావటమునకు అధికారం ఉన్నప్పుడు, నేను ఎంత సింధూరము పూసుకున్నప్పుడు నాకెందుకు అధికారం లేదు అన్నాడు. అనగా రాముల దగ్గర ఉండాలనేటువంటి ఆశ హనుమంతునికి ఈ విధమైన అమాయకత్వమును నిరూపించుతూ వచ్చినది. హనుమంతుని భక్తి ప్రపత్తులు మహాపవిత్రమైనటువంటివి కనుక ఏ కార్యము చేసినా అతనికి విజయమే సంభవిస్తుంది. భక్తి ప్రపత్తులు ఉంటూ మనం కార్యక్రమంలో ప్రవేశిస్తే విజయం తథ్యమని ఈ సన్నివేశం తెలుపుతోంది. అతడు 24 గంటలు రాముని చెంతనే ఉండుట చేత, రామసేవ సర్వము తానే చేయుట చేత లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఎట్టి సేవకును అవకాశము చిక్కడం లేదు. ఒకనాడు భరత లక్ష్మణ శత్రుఘ్నులు చేరి సీత దగ్గరికి పోయి కంప్లైంట్ చేసినారు. మాకు ఎట్టి సేవ చేయుటకు అవకాశం అందించటం లేదు హనుమంతుడు. కనుక తెల్లవారినది మొదలు రాత్రి 12 వరకు కూడాను ఏ ఏ సేవలు ప్రధానముగా ఉంటున్నావో అవన్నీ కూడాను మేమే పంచుకున్నటకు అనుజ్ఞయము అని కోరినారు ఈ ముగ్గురు. అక్కడ తెల్లవారి లేచినది మొదలు రాత్రి 12 వరకు కూడాను చేయవలసిన సేవల లిస్టు ఒకటి వ్రాసి పెట్టారు. ఇవి అన్నీ కూడాను రాముని చేత ఒప్పించమని సీతను ప్రార్థించారు. ఆమె ఈ విషయము రామునకు తెలిపినది. రామచంద్రునికి అన్నీ కూడాను తెలిసినటువంటి వాడు కనుకనే వారినందరినీ పిలిపించి, ఈ సేవలన్నీ మీరే చేసుకోనండి, హనుమంతునికి ఎట్టి సేవయు లేదని మీరు చెప్పవచ్చు అన్నాడు. రెండవ దినము హనుమంతుడు వచ్చేటప్పటికి ఈ సేవల లిస్ట్ అంతయు చదివి, నీకు ఎట్టి సేవయు లేదు, రేపటి నుంచి నీవు ఏ సేవ చేయుటకు వీలు కాదు అని ఈ సోదరులంతా అతనితో చెప్పారు. కొంతసేపు యోచన చేసి రామనామమును స్మరించి హనుమంతుడు చెప్తున్నాడు, అయ్యా లక్ష్మణ సోదరులారా, మీరు వేసినటువంటి లిస్టు మీరే తీసుకునండి. ఆ లిస్టులో మీరు చేర్చని సేవ ఏదైనా ఉంటే అది నేను తీసుకోవచ్చును కదా అన్నాడు. ఇంకేం సేవ మిగలలేదనుకున్నారు వాళ్ళు. వారు ముగ్గురు కూడా చక్కగా యోచించి ఇంకే విధమైన ప్రధాన సేవలు లేవనుకుని, మిగిలినటువంటి సేవ నీవు తప్పక తీసుకోవచ్చును అన్నారు. ఏ సేవ లేదే అనే ధైర్యంతో. అయితే ఒక్క సేవ మాత్రమే ఉంటున్నది, ఆ సేవ నాకు ఇవ్వమన్నాడు హనుమంతుడు. వారు ఏమిటి ఆ సేవ అనగా, రాజులు కాని, శ్రీమంతులు కాని, పెద్దలు కాని, మహనీయులు కాని ఆవిలిస్తుంటే చిటికలు వేయుట సహజము. ఆ సేవ నాకు ఇమ్మని ప్రార్థించాడు హనుమంతుడు. అది తీసుకోమన్నారు, చెప్పారు ఈ భరత శత్రుఘ్నులు ముగ్గురు. అప్పటి నుంచి రామచంద్రుడు బెడ్రూమ్కి పోయినా తానుండాలి, బాత్రూమ్కి పోయినా తానుండాలి, ఎక్కడికి పోయినా తానుండాలి. ఎందుకంటే ఆవులంత ఎప్పుడు వస్తుందో ఏమిటో అది చెప్పి రాదు కదా, కనుక నేను ఎప్పుడూ ఉంటానని అన్నాడు. ఇది అన్నిటికంటే గొప్ప సేవగా మారిపోయినది హనుమంతునికి. కనుక లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ సేవ కూడాను హనుమంతుడికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్న సమయంలో సర్వకాలములందునూ రాముని వెంటనే ఉండే సేవ హనుమంతుడికి ఎల్ఎస్పి గారు, సాయిరాం. నేను యూట్యూబ్ లో ఒకటి వచ్చింది, నేను పెట్టదలుచుకోలేదు, మీరు చూడండి. విఎస్ఆర్ మూర్తి గారు ఒక చెప్పాడు అనమాట ఇంటర్వ్యూలో, నేను స్వామివారు తుమ్మటం గాని ఆవలింతం గాని నేను చూడటం లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అద్భుతంగా సార్, మనం ఎప్పుడు చూడలేదు. అంటే అంటే ఆయన మన ఇక్కడ నీతో నాతో చెప్తాం కాదు, ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే అందులో చెప్పాడు. యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి. అలాగే సార్, అలాగే సార్. ఈ మధ్య ఒకటి రెండు అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎక్కడికో తెలియదు అనమాట, చూడండి యూట్యూబ్ లో.
కనుక లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ సేవ కూడాను హనుమంతునికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్న సమయంలో సర్వకాలములందును రాముని వెంటనే ఉండే సేవ హనుమంతునికి దక్కినది. ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయములకు ఎవరు ఏ రకమైన ఆటంకములు చేసినప్పటికీ, అవాంతరములు కలిగించినప్పటికీ, వీరిని పరమాత్మకు దూరము చేయుటకు ఎవరికి సాధ్యము కాదను సత్యమును లోకమునకు చాటినాడు హనుమంతుడు. అనగా మనకు భగవంతుని ఎడల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు ఉన్నప్పుడు మన కార్యములు అన్ని కూడా భగవంతుడే మనకి సఫలం చేస్తాడు అనే దీని ద్వారా మనకు అర్థం అవుతుందండి. కలిమి గలుగునాడు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు. కలిమి గలుగునాడు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు. కలిమి తొలగి చనిన కనపడు లోకంబు వినుము భారతీయ వీరసుతుడా. డబ్బు ఉన్నప్పుడు ఏమీ కనబడదు. కైలాసపతి పరమాత్మ ధిక్కరించి తిరుగుతూ ఉంటాడు. ఆ కాస్త తొలగిపోతే అప్పుడు సరే నిజమైనది ఏమిటో బయటపడుతుంది అని చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, వ్యక్తి లోకమునందు గొప్పవాడు కావాలనంటే 3 గుణములు కలిగి ఉండాలి. 1 మంచితనములో దృఢ విశ్వాసము. 2వది ద్వేషము, అసూయ, అహంకారము లేకపోవడం. 3వది సమాజము కాని వ్యక్తి కాని చేయుచున్న మంచి కార్యములు చూచి ఆనందించి దానికి ప్రోత్సాహము, ఉత్సాహము అందించుట. 3 గుణాలు అద్భుతమైనటువంటి గుణాలు గొప్పతనము పొందటానికి, గొప్పవాడు కావటానికి. మంచితనములో దృఢ విశ్వాసం ఉండాలి. ద్వేషం, అసూయ, అహంకారాలు లేకుండా చూసుకోవాలి. సమాజమైన వ్యక్తి అయినా సరే మంచి కార్యములు చేస్తున్నప్పుడు అభినందించటం, ఆనందించడం నేర్చుకోవాలి. ఎటువంటి ఈర్ష్య, ద్వేషాలు దరిచేరనియ్యరాదు. ఈ 3 గుణముల ద్వారా వ్యక్తి యొక్క కీర్తి వ్యాప్తికి వస్తుంది. ఒక వ్యక్తి కీర్తి పొందాలంటే ఈ 3 ఉండాలన్నారు. అనాది భారతీయ సాంప్రదాయములు ప్రాచీన కాలము నుంచి కూడాను ఇట్టి పవిత్రమైన వ్యక్తిత్వమును, శక్తిత్వమును కూడాను గుర్తింపజేస్తూ వచ్చినవి. పై 3 గుణాలని పెంచేటువంటి శాస్త్రాలు మనవి, సాంప్రదాయాలు మనవి. కేవలము వ్యక్తి యొక్క కీర్తియే కాదు, దేశము యొక్క కీర్తి కూడాను ఈ 3 గుణములు కలిగినటువంటి వ్యక్తి ద్వారానే లోకమునకు వ్యక్తమవుతున్నది. దేశం యొక్క కీర్తి కూడాను ఈ 3 గుణములు కలిగినటువంటి వ్యక్తి ద్వారానే లోకమునకు వ్యక్తమవుతుంది. ఒక దేశం యొక్క గొప్పతనము పరదేశములకు చాటాలనుకున్నప్పుడు ఆ దేశమును పాలించు అధికారికి కూడాను ఈ 3 గుణములు అత్యవసరము. ఒక దేశాధిపతికి కూడా ఈ గుణములు ఉండాలి అని చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు ఆ దేశమును ఇతర దేశాలు కూడా మెచ్చుకుంటాయి అన్నమాట. కానీ ఇట్టి పవిత్రమైన దివ్యత్వమును ప్రబోధించుతున్న ప్రాచీన సాంప్రదాయములను, సత్యమైనటువంటి విషయములను గుర్తింపలేని నేటి అధికారవేత్తలు, రాజకీయవేత్తలు ప్రాచీన సంప్రదాయాన్ని మానవుని మనస్సును బంధించి బానిసలు కావించుచున్నవనియు, క్షేత్ర దర్శనములు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాదులు, క్రతువులు, భజనలు, పూజాదులు కేవలము బలహీన చర్యలనియు వేదికలపైన వాగుచుండటము మీకందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా ఘాటుగా చెప్తున్నారు. అందుకనే అక్కడ వాగుచుండుట అనేటువంటి పదాన్ని వాడారు స్వామి. ఇవి కేవలము ఆవేశపూరిత పలుకుల వలె గోచరించుచున్నవి. ఇందులో విశాల భావం అన్నటువంటిది శూన్యము. కనుక ఇట్టి పలుకులకు ఏమాత్రము కూడాను అవకాశం అందించక దివ్యమైన మన ప్రాచీన సాంప్రదాయములను ఆచరించటము యువకులకు ఉత్తమమైన మార్గము. భౌతిక శక్తులకు, భౌతిక శాస్త్రమునకు, సాంకేతిక విజ్ఞాన శాస్త్రమునకు వసులై, ధనమునకు దాసులై, అణుశక్తిని సాధించితిమన్న అహంకారము చేత స్వేచ్ఛా విహారము సల్పుట విజ్ఞులకు లక్షణము కాదు. అణుశక్తిని సాధించినటువంటి వ్యక్తులు తిరిగి ఆ అణుశక్తి తమ యొక్క వివేకమును నశింపచేయుచున్నదను సత్యమును గుర్తించలేకపోతున్నారు. ఒకసారి పశ్చాత్తాపట్ట ఆ డైనమైట్ కనిపెట్టినటువంటి
ఆయన ఆల్ఫ్రెడ్ అనుకుంటాను పేరు. ఆయన ఎందుకని పెట్టానా ఈ ఆటం బాంబ్ అని బాధపడ్డాడని ఒక సందర్భంలో చదువుకోవడం జరిగిందండి. తాము కల్పించినటువంటి యంత్రములు, బాంబులు తమకే అపాయకరములను సత్యమును వారు గుర్తించలేకపోతున్నారు. ప్రేమ స్వరూపులారా, కేవలం సిద్ధాంతములను పురస్కరించుకొని మానవుని దివ్యత్వమును గురించి వాదోపవాదములు చేయటము కాలమును వ్యర్థము చేయుటయగును. ఇది అరణ్య రోదనము. లక్ష్య సిద్ధి కంటే లక్ష్య సాధన అత్యవసరము. మన యొక్క కర్తవ్యము సమాజ సేవ చేయటమే. ఇతరుల నుంచి అరువుకు తెచ్చుకున్న భావములు, ఆవేశపూరితములైన చిత్తములు క్షణభంగురములైనటువంటి వ్యర్థపు మాటలుగా గోచరిస్తూ ఉంటాయి. అరువు తెచ్చుకున్నటువంటి భావాలు ఈనాడు వైజ్ఞానిక శాస్త్రమునందు కానీ, లౌకిక శక్తుల యందు కానీ పాశ్చాత్యులు పురోగమించినది సత్యమే. కానీ మన భారతీయుల ఉపనిషత్తుల యొక్క ఛాలెంజ్ కి ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞకు వారు సరి అయిన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీనికి ఉదాహరణే ఖగోళ శాస్త్రము. మన భారతదేశం యొక్క లో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రము గమనించినట్లయితే ఈనాటికి కూడా మరి సైంటిస్టులు ఏమీ గుర్తించలేకపోతున్నారు. అసలు గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయో సరైనటువంటి కారణాలు వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. కొన్ని మన వాళ్ళు ఎలా ముందుకు లెక్క వేసి ఎలా చెప్పగలిగారో ఆ లెక్కలు వాళ్ళకి అర్థం కావట్లేదు. కొన్ని భౌతికమైన ఆధారములకు, భౌతికమైన అనుకూలములకు లోబడటం చేత మనము మన యొక్క తత్వమును కూడాను గుర్తించలేకపోతున్నాము. ఘనకార్యములు చేయుచున్న ప్రతి వ్యక్తియు ఆ కార్యముల పేరు ప్రతిష్టల నిమిత్తమై తన యొక్క స్థానబలము నిమిత్తమై చేయుచున్నాడు. ఈ సత్యము వానికి తెలియకపోలేదు. మనము మన యొక్క బుద్ధిశక్తులను సన్మార్గములో ప్రవేశింపచేయక కేవలము ఒక విధమైనటువంటి స్వార్థపరమైన వ్యక్తిత్వములో దానిని అనుభవించుటకు పూనుకుంటున్నాము. నిజముగా స్వార్థరహితమైన ప్రేమను వ్యాప్తి కావించుకున్నటువంటి సమిష్టి తత్వమును మనము ఈనాడు చేపట్టాలి. ఈనాడు వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు చేయుచున్న ఘనకార్యములు లోకమునకు విపత్తును కలిగించుతున్నవా లేక శాంతిని చేకూర్చున్నవా అనే విషయము తెలియలేని స్థితిలో వారు తికమక పడుతున్నారు. చిత్తమును బుద్ధిని సరి అయిన స్థాయి అందుంచుకొని మానవత్వమును విశ్వసించి తనలో దివ్యత్వం ఉన్నదను సత్యమును గుర్తించినప్పుడు తమ యొక్క విజ్ఞానము కూడాను కొంతవరకు వినియోగము కావచ్చు. లౌకికమైన శక్తి సామర్థ్యములు ఎన్ని ఉండినప్పటికీ ధార్మిక ఆధ్యాత్మిక శక్తులు లేకపోవటము చేత తన సర్వస్వము తాను కోల్పోవటకు అవకాశం ఉంటుంటుంది. నైతిక, భౌతిక, లౌకిక శక్తులు అనేకం ఉండినప్పటికీ, అధికంగా తపశ్శక్తి ఉండినప్పటికీ, భగవద్భక్తుడు అయినప్పటికీ రావణుడు అసూయ, స్వార్థము, అహంకారము అనే పైశాచిక ప్రవృత్తులు తన తలపై తాండవమాడడం చేత తాను విపరీత పరిస్థితికి దిగజారిపోతున్నాడు. విద్యలో ఎంతో గొప్పవాడైనటువంటి వాడు ఈ చిన్న అసూయ, స్వార్థము, అహంకారం ఇలాంటి పైశాచిక ప్రవృత్తుల వల్ల నాశనం అయిపోయాడు. పరుల యొక్క మంచిని చూచి సంతోషించుట పవిత్రమైన గుణము. ఇది చాలా విశాలమైనటువంటి మనస్సుని కలిగి ఉండడానికి ఏర్పాటవుతుంది. ఇతరుల బాధ చూసి బాధపడతాం, అలాగే ఇతరుల సంతోషం చూసి కూడా అంత సంతోషించేటువంటి గుణాన్ని సాధనతో అలవాటు చేసుకోవాలి. మన ఇంట్లో పిల్లవాడికి ఉద్యోగం వస్తే అంత ఆనందిస్తామో, ప్రక్క పిల్లవాడు, ప్రక్క ఇంటి వాడు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అలా వచ్చిందంటే ఆ ఆనందాన్ని అంత సంతోషించడం అనేటువంటి గుణాన్ని మనం పెంచుకోవాలి. తన స్వార్థమునకు స్వస్తి చెప్పి పరార్థమై తన జీవితం అంకితము కావించటము మరింత ఉత్తమమైన గుణము. స్వార్థమునకు స్వస్తి చెప్పి పరార్థమైన జీవితమునకు అంకితం చేసుకోవాలి. అది ఉత్తమమైన గుణం. నిజంగా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు వీరందరూ కూడాను అనేక శక్తి సామర్థ్యములు గల వ్యక్తులే. అయినప్పటికీ పవిత్రమైన గుణములు లేకపోవడం చేత వీరు అధోగతికి దిగిపోతూ వచ్చారు. కాబట్టి విద్యతో పాటుగా శక్తులతో పాటుగాను ఉండవలసినటువంటి లక్షణము ఉండలేకపోతే, గుణము పవిత్రమైన గుణం కనుక లేకపోతే అధోగతి పాలవుతారు అని చెప్తున్నారు. కనుక మనం ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ భగవద్ అనుగ్రహమునకు పాత్రులయ్యేటువంటి విద్యను గుర్తించినప్పుడే
మన విద్యలన్నీ సార్థకమవుతాయి అని విద్యార్థులకు మరల గుర్తు చేస్తున్నారు. ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మెచ్చేటువంటి విద్యలైనటువంటి మంచి గుణములను అలవర్చుకోవలను. ఎన్ని విద్యలు నేర్చియును ఏమి ఫలము, తన నొసటి వ్రాత తప్పింపగ ఎవరి తరము, చెడ్డ బుద్ధులు తన తల చేరెనేని బండబారును బుద్ధులు ఎండబారు. ఎన్ని విద్యలు నేర్చినప్పటికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కనుక లేకపోతే చెడ్డ బుద్ధులు ప్రవేశించి మందబుద్ధులు అవుతారు. అదే విధముగానే రావణాసురుని యొక్క బుద్ధి, అసూయ, ద్వేష, అహంకారములనే 3 గుణములకు లోబడుట చేత భగవద్ అనుగ్రహము అందుకొనుటకు అవకాశం ఉండి కూడా హతుడైపోయాడు. అహంకారము కలిగిన వ్యక్తికి నిత్యానిత్య విషయ పరిశీలన శూన్యమవుతుంది కనుక అహంకారము చాలా ప్రమాదకారి. అసూయపరులకు దయాదాక్షిణ్యములే శూన్యమవుతాయి. క్రోధము కలిగిన వాడు తన ఉత్తమమైనటువంటి పరిస్థితిని కూడా కోల్పోతాడు కనుక అసూయ, క్రోధము ఉండకూడదు. తన కలిమి భంగపుచ్చును, తన కుంగల గౌరవంబు దగ్ధము చేయును, తన వారలకెడ చేయును, జనులకు గర్వంబు వలన సర్వము చెడున్. కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు, ఎగ్గులు కలుగున్, పాపపు పనులను చేయుచు చీపమ్మనిపించుకొనుట చేకూరు సుమి. చిన్న పద్యాల్లో ఎంతో భావాన్ని మీకు చెప్పాను. స్వర్గమును కూడాను మరిపించేటువంటి పట్టణము కలిగిన రావణాసురుడు ఎంతయో సుఖ సంతోషములతో తొలతూగవలసినటువంటి వాడు. ఈ దుర్గుణములకు లోబడటం చేత తన సుఖమును కోల్పోయి తన రాజ్యమును భ్రష్టు పట్టించుకొని తన జాతిని రోత పట్టించుకున్నాడు. తనకు రాజనీతి, ప్రభునీతి, ప్రజానీతి, ధర్మనీతి, సర్వనీతులు కూడాను తెలుసు. అన్నీ తెలిసి కూడాను అవి ఆచరణ యందు లేకపోవడం చేత కేవలము తెలియని వాని కంటే హీనమైపోయినాడు. హనుమంతుడు రామదూతగా లంకలో ప్రవేశించినప్పుడు అతడు సీతమ్మ వారితో సంభాషించినట్లు వర్తమానము తెలిసిన రావణుడు హనుమంతుని చంపుటకై ఆజ్ఞాపించినాడు. రాజనీతికి ఇది మహావిరుద్ధమైనది, దూతను శిక్షించరాదు అనేది. ఇతను అతని విరుద్ధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు, చంపేయమన్నాడు దూతని. దూతను సంహరించడం గాని, దూతను శిక్షించడం గాని, దూతతో యుద్ధము చేయడం గాని సరి అయినటువంటి ధర్మం కానేరదు. ఈ విధమైనటువంటి ధర్మమును విభీషణుడు రావణునికి చక్కగా బోధించి ఈ హనుమంతుని విడిపించడానికి ప్రయత్నించాడు. కానీ రావణుడు అతని మాట వినలేదు. ఇంతియే కాక అనేక దుర్లక్షణములు కూడాను ఈ రావణుని యందు చేరి ఉన్నందున అతడు చేయరాని చెడు కార్యములు అన్నింటినీ కూడాను చేయుటకు పూనుకున్నాడు. అనేక పర్యాయములు సీతను వధించటానికి పూనుకున్నాడు. తన భార్య అయిన మండోదరి స్త్రీహత్య మహాపాపమని బోధించి ఆమెను రక్షించటానికి పూనుకున్నది. అతనిలో చేరినటువంటి దుర్గుణములు అతనిని పెడమార్గము పట్టించి ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి చేస్తూ వచ్చినవి. ఒకానొక సమయమునందు మండోదరి తన పతి అయిన రావణుని దగ్గర చేరి, నాథా, మీరు ఎందుకు ఈ విధమైనటువంటి ధర్మ విరుద్ధమైన కార్యములో పాల్గొంటున్నారు? మీరు సర్వధర్మములో తెలిసినటువంటి వారు, ఈశ్వర భక్తులు, తపస్సంపన్నులు. ఇలాంటి వారికి సద్భావము లేకపోవటంలో గల కారణమేమిటి, అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించినది. అంతేకాక మీరు సర్వశక్తి సంపన్నులు, ఏ రూపమైనను దాల్చుటకు సమర్థులు. ఆనాడు సీతను తెచ్చే సమయమునందు సన్యాసి వేషమును ధరించి అనేక రకములైన వేషభాషలను మార్చుకొని సీతను మోసము చేసి తీసుకుని వచ్చారు. ఈనాడు సీతను పొందుటకై ఎన్ని రకములైనటువంటి అవస్థలకు ఎందుకు గురవుతున్నారు? పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుని స్వరూపము ధరించినప్పుడు సీత మీకు సులభముగా వశమవుతుంది కదా అన్నది. ఇక్కడ చక్కటి ఇది ఉందండి. అప్పుడు రాముడు చెబుతున్నాడు, దివ్యమైన స్వరూపము శ్రీరామచంద్రునిది. అట్టి పవిత్ర స్వరూపమే ధరించినప్పుడు ఈ పాడుబుద్ధులు నాకెందుకుంటాయి అన్నాడు. అనగా రూపమునకు తగినటువంటి తలపులు ఉంటుండాలనే సత్యమును కూడాను రావణునికి తెలియకపోలేదు. తనది రాక్షస స్వరూపం కావటం చేత అక్కడ రాక్షస గుణములు కూడాను ఉద్భవించినవి. సార్ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఇది ఇంతవరకు నాకు ఈ సద్గ్రంథాన్ని పఠింపజేయడానికి స్వామి, మన గురువు గారు, అలాగే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కోటేశ్వరరావు గారికి. పుస్తకం ఆయన ప్రోద్బలంతో రావడం జరిగింది. కాబట్టి ఈ ఆంజనేయుడు, విభీషణుడు,
నుంచి మంచి గుణాలు అలా ఉండవలసినవి, రావణుడి దగ్గర నుంచేమో ఉండకూడనివి రెండు నేర్పినటువంటి మహా పవిత్రమైనటువంటి గ్రంథం రామాయణము. దాన్ని స్వామి మనకి ఈ విధంగా ఈ దీన్ని మనకి అందించారు. ఇవి మనకు చదువుకోవడం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. అందరికి ఇప్పటి వరకు వింటున్నటువంటి వారికి, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా వందనములు తెలియజేసుకుంటూ సాయిరామ్ అండి. మీరు ఆ స్కూల్లో చేసే సేవలు మాత్రం అద్భుతం సార్. అలాగా ఆ పాఠశాలను పట్టుకొని ఉండటము, అన్ని కార్యక్రమాలు వెళ్ళటము, అన్ని కార్యక్రమాలు ఆ పిల్లలతో చేయించటము, వారికి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పర్సనల్ కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, వాళ్ళకి మీకు వచ్చిన విధంగా మీరు వారికి వండర్ఫుల్ ఎఫర్ట్ సార్. చాలా మీరు ఎప్పుడో రిటైర్ బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అసోసియేషన్ అనమాట స్కూల్ పిల్లలతో మొత్తం మీరు. వండర్ఫుల్ మీరు చేస్తుంది ఆ స్కూల్ గురించి చెప్పినప్పుడల్లా, ఎందుకంటే మేము వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ మెనీ స్కూల్స్ అక్కడ. ఇక్కడే చెప్పండి. నాకు ఎంత ఆనందం అంటే సార్, నేను గుమ్మంలోకి వెళ్ళేసరికి ఆ పిల్లలందరూ కూడా లేడి పిల్లల్లాగా సాయిరామ్ సాయిరామ్ అంటూ ముందుకు పరిగెత్తుకొచ్చేస్తారండి. నాకు ఎంత ఆనందం వేస్తుంది. దానికోసమైనా నేను వెళ్తూ ఉంటా. ప్రతిరోజు మేము ఏదో ఒక స్కూల్కి వెళ్తూ ఉంటాను. అదే నాకు స్వామి ఇచ్చినటువంటి ఆరోగ్యం అనుకుంటున్నాను, అదృష్టం అనుకుంటున్నాను. మీకు దగ్గరేనా స్కూలు? అసలు దగ్గర ఉన్నాయండి, 4 స్కూల్స్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మొన్న వెళ్ళినవి మాత్రం ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళామండి. ఓకే ఓకే, మీరు రెగ్యులర్ గా వెళ్తున్న స్కూల్? రెగ్యులర్ గా వెళ్ళేది ఫర్లాంగే ఉంటుందండి. వెరీ నైస్. బాలసముద్రం అంటుంటారు. ఒక స్కూలు, ఒక అనాథాశ్రమం, చిల్డ్రన్ హోమ్ రెండు దగ్గరేనండి నాకు. అందుకని సాయంత్రం 5 to 6 ఏమో అనాథాశ్రమానికి వెళ్తాను. ఇక స్కూల్ టైంలో మాత్రం స్కూల్కి. ఇంకోటిసారి నేను 2 టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఇది చెప్పా, అయ్యా మీరు ఇద్దరైనా ఒకరు సెలవు పెడితే నాకు మీరు ఏమి మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి కూర్చొని ఉంటాను అని. పాపం వాళ్ళు అలాగే హెల్ప్ చేస్తున్నారు నాకు కూడా. మంచి కార్యక్రమం నాకు ఇచ్చేస్తుంది.